విజయనగరం జిల్లాలో ఒక భారీ చోరీ జరిగింది. భారీ చోరీ జరిగి 24 గంటల్లోనే ఆ చోరీని బ్రేక్ చేశారు ఒక ఇన్స్పెక్టర్. పేరు మురళీ గారు, 1 టౌన్ ఇన్స్పెక్టర్, విజయనగరం. మాకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మా ఫస్ట్ పోస్టింగ్ సీతానగరం అని చెప్పేసి బొబ్బిలి సర్కిల్లో సీతానగరం, దట్ ఈస్ మై మెయిడెన్ పోలీస్ స్టేషన్. అదే సమయంలో నెడగల్ అనే విలేజ్లోని అప్పట్లో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగి 19 మంది వరకు చనిపోవడం కూడా జరిగింది. ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ ఆఫ్టర్ 20 years కూడా అయినా సరే వాళ్ళు దే రికగ్నైజ్డ్ మీ. కుమలేశ్వరంలో మీరు యూనిఫామ్ వేయలేరు, ప్లస్ మీరు నెంబర్ ప్లేట్ లేకుండా వేయాలి వెహికల్ కూడా. మరి మీరు చెప్తున్న సినారీ అక్కడ డిఫరెంట్ ఉంటుంది అక్కడ. సో మీరు అన్నట్టుగా గుమలక్ష్మీపురంకి వచ్చేటప్పటికి కంప్లీట్గా ఎస్టిమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. బై ద టైమ్ మూవ్మెంట్ ఈజ్ వెరీ హై. అప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు వ్యాన్ వస్తున్నప్పుడు కూడా సిఆర్పిఎఫ్ వ్యాన్ బ్లాస్ట్ చేశారు. సార్ జేఆర్పీలో కేసులు అవుతుంటాయి కానీ రికవరీ అనేది చాలా తక్కువ చూపిస్తుంది. సార్ నాకు నేరం ఇక్కడ అయింది. ఏం చేసేవా అంటే అరెస్ట్లోనే మనకు పోలీసు. సార్ అమిత్ గార్దర్ గారు, మీరు అక్కడ ఆయన వెస్ట్ జోన్ డీసీ హైదరాబాద్ ఉన్నప్పుడు ఇక్కడైనా కేసు జరిగితే ఖచ్చితంగా ఆ సీన్లో ఉండి దాని ఇన్వెస్టిగేషన్ పార్ట్ అక్కడే కంప్లీట్ చేసే వరకు వెళ్ళేవారు కదా. చాలామంది నేరస్థలానికి రాకుండానే అక్కడి నుంచి చెప్తారు. కొంతమంది ఆఫీసర్స్ మాత్రం నేరస్థలానికి వచ్చి అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా మారల్ సపోర్ట్ కావాలా, లేదా మెటీరియల్ సపోర్ట్ కావాలా, అదర్ కోఆర్డినేట్స్ కావాలన్నది వెంటనే కొనుక్కొని చేస్తారు. ఒక స్క్రాప్ షాప్ అనేది మన వాళ్ళు హైదరాబాద్ వరకు ట్రేస్ చేసి వెళ్ళి పట్టుకోగలిగారు. ఒక టాటా ఏసీలో పట్టుకుని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఒక టాటా ఏసీని ట్రేస్ చేస్తుంది దొరకలేదు. మాకు ఒకే ఒకరు అంటే ఒక టాటా ఏసీ వెళ్ళినట్టుగా ఎక్కడో దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూంలో పడింది. దాని నెంబర్ ఎక్కడ కూడా డిస్ప్లే కావట్లేదు. ఒక జడగంట మాకు లీడ్ ఇచ్చింది. రవి జ్యువెల్స్ కేసు అవ్వగానే మీరు ఆల్రెడీ ఇందులో పండిపోయి ఉన్నారు. 8 kgs ఆఫ్ గోల్డ్ పోయిందనగానే ఒకసారి స్టేట్ ఫిగర్స్ కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంతటి ప్రతిభావంతుడి అయిన తెలివైన నేరస్తుడి అయినా ఏదో ఒక చిన్న ఆధారమని వదులుతాడు. కొద్ది రోజుల ముందు 10 days ముందు సిఎంఆర్ అండ్ బిగ్ షాపింగ్ మాల్ అఫెన్స్ అది మరి టూరిస్ట్కి మన మూవీలో చూపించినట్టుగా ఉంది. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. విజయనగరం జిల్లాలో ఒక భారీ చోరీ జరిగింది. భారీ చోరీ జరిగి 24 గంటల్లోనే ఆ చోరీని బ్రేక్ చేశారు ఒక ఇన్స్పెక్టర్. దాదాపు ₹1 కోటి విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. దాంతో విజయనగరం జిల్లా ఎస్పీతో పాటు విజయనగరం జిల్లాలో ఉన్న ఉన్నతాధికారులందరూ ఆ ఇన్స్పెక్టర్ గారికి అభినందనలు తెలిపారు. ఆయన టీం వర్క్, కోఆర్డినేషన్ వర్క్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయడంతో ఆ కేసు బ్రేక్ త్రూ వచ్చింది. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు మురళీ గారు, 1 టౌన్ ఇన్స్పెక్టర్, విజయనగరం. ఆ కేసు ఎలా జరిగింది, దానికి ఉన్న లీడ్స్ ఏంటి, ఇప్పుడు టెక్నాలజీ కాకుండా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా ఉపయోగపడింది, కోఆర్డినేషన్ అంటే ఒక పక్క రాష్ట్రాలను పోలీసులతో కోఆర్డినేషన్ ఉంటే కేసులు ఎంత ఈజీగా హిస్టరీ బ్రేక్ అవుతున్న విషయాన్ని మురళీ గారిని అడిగి తెలుసుకుంది. మురళీ గారు నమస్తే అండి. నమస్తే సార్. మురళీ గారు, భారీ చోరీ జరగడం అది సాధారణంగా ఉంటుంటాయి. అంటే భారీ చోరీ అంటే అక్కడ ఉంది కాబట్టి తీసుకెళ్ళాడు దొంగ, లేకపోతే వాడేం చేయలేడు. దాంట్లో నెగ్లిజెన్సీ షాప్ ఒకటి కనిపిస్తుంది, లాకర్లో పెట్టకుండా. సరే, ఎనీహో ఇష్యూ జరిగింది. విజయనగరం అనగానే చాలామందికి ఒక మంచి ప్రశాంత ఏరియా, దాంతో పబ్లిక్ కూడా ఒక ప్యానిక్ అయ్యారు. అమ్మో, బంగారు షాప్లో ₹1 కోటి బంగారు ఎత్తుకెళ్ళారు అని. కానీ వాళ్ళ భయానికి వెంటనే మీరు 24 గంటల్లో కేసు బ్రేక్ త్రూ చేయడంతో వాళ్ళందరూ కూడా, ప్రజలందరూ పోలీస్ మీద ఇమేజ్ పెంచుకున్నారు, వాళ్ళు కూడా రిలాక్స్ అవుతారు. ఈ కేసులో చాలా టెక్నికల్గా వచ్చాడు, కొత్త అఫెండర్, ఓల్డ్ అఫెండర్ అయినా మీరు మీ టెక్నాలజీ ఏ విధంగా ఇవ్వచ్చు అంటే టెక్నాలజీ పర్పస్, నాకు టెక్నాలజీ అనేది నాకు ఎక్కడ చెప్పకపోయినా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏ విధంగా యూజ్ అయింది, ఆ కేసుని ఏ విధంగా బ్రేక్ చేస్తారు. అంటే గతంలో ట్రెడిషనల్ క్రైమ్ ఉన్నప్పుడు ఒక ఎంఓ చూడగానే పోలీసులు ఐడెంటిఫై చేస్తారు, ఈ ఎంఓ పలానా అప్పారావు, సుబ్బారావు, XYZ అని. ఇక్కడ ఎంఓ బట్టి మీరు ఐడెంటిఫై చేశారా, లేదు ఆడకున్న టెక్నాలజీని ఐడెంటిఫై చేశారా, లేదు మీకున్న హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ కేసు బ్రేక్ చేశారా? ఈ 3 విషయాలు చెప్పే ముందు ఒకసారి మురళీ గారు ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు జాయిన్ అయ్యారు, వచ్చిన తర్వాత ఇలాంటి కేసులు ఎన్ని చేశారు ఒకసారి చెప్పండి. నేను 1998 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ అండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ డిస్ట్రిక్ట్కే మొట్టమొదటిగా అలాట్ కావడం జరిగింది. రేంజ్లో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఉంటాయి. అందులో బేసిక్గా నేను నేటివ్ ఆఫ్ విశాఖపట్నం రూరల్ దేవరాపల్లి కాబట్టి ఐ హ్యావ్ 2 ఆప్షన్స్. వన్ ఈజ్ విజయనగరం, సెకండ్ వన్ ఈజ్ శ్రీకాకుళం, బికాజ్ నేటివ్ డిస్ట్రిక్ట్ మెయిన్ నెట్వర్క్. సో అందులో భాగంగా ఫార్చునేట్లీ 98లో ట్రైనింగ్ అయిన తర్వాత మై ఫస్ట్ ట్రైనీగా పార్తపురంలో ట్రైనీ ఎస్ఐ నేను. అప్పట్లో మా గురువుగారు బి మల్లేశ్వరరావు గారు, ఆయన ఇప్పుడు రిటైర్ అయ్యారు. సార్ అప్పుడు ఎస్పీ ఎవరు మీకు ఫస్ట్ ఎస్పీ? ఎస్, అప్పట్లో అమిత్ గార్గ్ గారు. ఎస్, అమిత్ గార్గ్ గారు ఈ రీసెంట్గా మనకి సిపిగా విశాఖపట్నం సిపిగా కూడా నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నారు. ఎస్, పోలీస్ అకాడమీలో సార్ ఉన్నారు. అప్పట్లో మేము ట్రైనీ ఎస్ఎస్గా ఉన్నప్పుడు సార్ ఉన్నారు. సో మాకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మా ఫస్ట్ పోస్టింగ్ మేము 6 ఇక్కడికి రిపోర్ట్ అయ్యాం ఈ జిల్లాకి అవుట్ ఆఫ్ 28. అందులో నాకు సీతానగరం అని చెప్పేసి బొబ్బిలి సర్కిల్లో సీతానగరం, దట్ ఈజ్ మై మెయిడెన్ పోలీస్ స్టేషన్. సో ఫస్ట్ పోలీస్ స్టేషన్ సహజంగా మాకు ఆ జీల్ ఉంటుంది, ఆ థరస్టీ ఉంటుంది, ఖచ్చితంగా చేయాలని చెప్పి ఎన్నో హోప్స్ తోటి వస్తుంది. నాట్ ఓన్లీ మీ, ఎవరి పోలీస్ ఆఫీసర్ హ్యాస్ సమ్ హోప్స్. అక్కడికి వచ్చేటప్పటికి ఆ గ్లామరు, ఆ గ్లోరీ అంతా కూడా మూవీస్లో కూడా చూస్తాం కాబట్టి ఆ స్టింజ్ కూడా కొంత ఉంటుంది. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి కూడా. సో మా ఫ్రెండ్ ఎస్ఐ అని చెప్పేసి, ఎందుకంటే 98 అంటే యూ హ్యావ్ టు గో బ్యాక్ టు అనదర్ 2 decades బ్యాక్. 2 decades బ్యాక్ ఇంకా నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువగా ఉండేది. పబ్లిక్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉండేది. పబ్లిక్ నుంచి కూడా ఇప్పటికన్నా ఎక్కువ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. పబ్లిక్ కూడా ఎక్కువ లవ్ చేసేవాళ్ళు. ఇన్ ద సెన్స్ పొలిటీషియన్స్ కానీ, లోకల్ పీపుల్ కానీ పోలీసింగ్ని ఎక్స్పెక్ట్ చేశారు. పోలీస్ అనగానే వాళ్ళ దృష్టిలో హీరో అంతే. ఎస్ సార్. బేసిక్గా మేము వేసింది మా పోలీస్ స్టేషన్ సీతానగరం అంటే విలేజ్ లెవెల్, మండల లెవెల్ పోలీస్ స్టేషన్ కాబట్టి మండలంలో ఎక్కువగా విలేజెస్ పట్టుకోమడు కాబట్టి విలేజ్లో ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ లోకల్ పీపుల్ అందరూ కూడా మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ కాబట్టి వాళ్ళకి ₹1 పోయినా ఎక్కువే. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి crores of rupees ప్రాపర్టీ గురించి చెప్పినప్పుడు అట్ ద సేమ్ టైం ఆ పూర్ పీపుల్కి ₹1 పోయినా, 1 తులం పోయినా చాలా ఎక్కువ. కరెక్ట్. సైకిల్ పోయినా వాళ్ళు చాలా బాధపడతారు. చాలా ఎక్కువ. ఆ రోజుల్లో సైకిల్ కూడా ఎక్కువ వచ్చేవి. చాలా ఎక్కువ కష్టపడితేనే కానీ ప్రాపర్టీని సంపాదించాలి. ఆ ప్రాపర్టీ పోయినప్పుడు ఎక్కువ బాధపడేది. సో దట్ ఈజ్ మై మెయిడెన్ పోలీస్ స్టేషన్ సార్ సీతానగరం, వేరే వర్క్డ్ ఫర్ 2 years. నాకు చాలా హ్యాపీగా ఉండేది. ఎందుకంటే మిడ్ నైట్ కూడాను అప్పట్లో ఎక్కువగా ప్యాకెట్లు ఆడడం ఉండేది. మిడ్ నైట్ కూడా ఆటోల్లో వెళ్ళిపోయి, ఆ రోజుల్లో మొబైల్ ఫోన్స్ లేవు ఇంకా అప్పటికి, ఆటోల్లో వెళ్ళిపోయి తలపాగా చుట్టుకొని లింగి కట్టుకొని. సో ఎందుకంటే మీకు ఇందాక ఇంట్రడక్షన్ చేసినట్టుగా సో మేమంటూ వాటి ప్రూవ్ చేసుకోవాలని ఒకటి, అలాగే పోలీసింగ్ అనేది జీల్ ఉంటుంది కాబట్టి దాని మీద కొద్దిగా బేసిక్ పోలీసింగ్ అది కదండి. ఎస్ సార్, బేసిక్ పోలీసింగ్ ఈజ్ ఇన్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. సో ఏదైతే మనకి బ్యాడ్ వైసెస్ ఉన్నాయో దానికి సంబంధించి మనకి గేమింగ్ యాక్ట్ ఉంటుంది. మిడ్ నైట్ అయినా సరే వెళ్ళిపోయేవాళ్ళం, ఆటోలు వెళ్ళిపోయి చాలా దూరం, జానిమల వలస, గేదె వలస వెళ్ళేవాళ్ళం. సో అది మాకు బాగా జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఫస్ట్. అదే సమయంలో నెడగల్ అనే విలేజ్లోని అప్పట్లో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగి 19 మంది వరకు చనిపోవడం కూడా జరిగింది ఫైర్ యాక్సిడెంట్లో. ఆ టైంలో సౌమ్య మిశ్రా గారు ఎస్పీగా ఉన్నప్పుడు కూడాను ఆమె కూడా ఫుల్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చారు. మన పోలీస్ అందరూ కూడా వెళ్ళి ఎక్కడి నుంచి చాలామంది దాతల దగ్గర నుంచి బట్టలు, బియ్యము, యుటెన్షియల్స్ అన్నీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం. అక్కడ ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి జాబ్స్. ఎందుకంటే ఒక మనిషి కష్టంలో ఉండేటప్పుడు అందరూ కూడా కష్టం, ఒకరు ఉన్నప్పుడు అందరూ చేస్తారు, అందరూ కష్టంలో ఉండేటప్పుడు ఎవరు చేస్తారని చూస్తారు. ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరికన్నా పోలీసు బాగా కోఆర్డినేట్ చేసి బై ద టైమ్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ ద ఎస్హెచ్ ఆఫ్ సీతానగరం పోలీస్. ఆ ఇన్సిడెంట్లో వెంటనే రియాక్ట్ అయినటువంటి తీరు అప్పట్లో ఎస్పీ గారు కానీ యూనిట్ ఆఫీసర్స్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసింది. సో వెరీ గుడ్ రిలీఫ్ టు అస్. ఏదైతే జాబ్కి వచ్చామో పబ్లిక్ నుంచి మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళకి మేము ఆ లెవెల్లో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాని తాలూకు ఫ్రూట్స్ తిరిగి ఇస్తారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ ఆఫ్టర్ 20 years కూడా అయినా సరే వాళ్ళు దే రికగ్నైజ్డ్ మీ. సార్ అప్పట్లో మీరు బాగా చేశారు సార్, మీన్స్ ఐ డిడ్ంట్ డూ వర్క్ గుడ్. ఏదైతే ఉందో అదర్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ అందరూ కోఆర్డినేట్ చేస్తారు. సో దట్ ఈస్ మై మెయిడెన్ పర్సన్. లైక్ వైజ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ బొబ్బిలి అండ్ కొత్త వలస, ఇన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నర్సన్పేట. ఐ వర్క్డ్ యాజ్ ఎస్ఐ అండ్ ఐ వర్క్డ్ యాజ్ ఇన్స్పెక్టర్ ఆల్సో. అచ్చా సార్, బొబ్బిలి, సీతానగరం, పాత బొబ్బిలి ఆ ప్రాంతం ఎక్కువగా సమ్మర్ రాగానే మీరు చెప్తున్నట్టు గుడిసెలు, ఫైర్ యాక్సిడెంట్ ఎక్కువ ఎందుకు అవుతాయండి? సరే అంటే ఇప్పుడు మనం మళ్ళీ అగైన్ బ్యాక్ టు పెవిలియన్ 10 years, 20 years, 30 yearsకి వెళ్తే అప్పుడు సినారియో వేరు, అప్పుడు స్ట్రక్చర్స్ వేరు. ఇప్పుడు మనకు ప్రతి దగ్గర కూడా గవర్నమెంట్స్ వస్తున్నాయి, బిల్లపోట్లని ఎవరైనా ఆ కచ్చా హౌసెస్ ఏదైతే ఉన్నాయో అప్పుడు థ్యాచ్డ్ హౌసెస్ ఉండేవి. థ్యాచ్డ్ హౌసెస్ ఉండేవి కాబట్టి పురిళ్ళు ఉండేవి. ఉండేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర అప్పుడు పొయ్యిలు కూడా ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు కాదు, అప్పుడు మామూలుగా కర్రల పొయ్యిలు ఉండేవి. కట్టెల పొయ్యిలు ఎవరైనా కూడా అజాగ్రత్తగా మంట ఆర్పుకొని ఉన్నాయి. ఈ గాలి వల్ల మీరు అన్నట్టు సమ్మర్ అంటే హెవీ విండ్ ఉంటుంది, ఆ విండ్ వల్ల యాక్సిడెంట్గా ఇది ఆటోమేటిక్గా ఫైర్ యాక్సిడెంట్ జరిగాయి. ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగిన థ్యాచ్డ్ హౌస్ ఊర్లో మీరు గ్రామాల్లో చూసిన 1 or 2 ఉంటున్నాయి.
సో అది ఒక కారణం కూడా ఎగ్జాగరేట్ అవ్వడానికి, అంటే దాన్ని అగ్రివేట్ అవ్వడానికి కారణం కూడా బాగా ఫైర్ సమ్మర్లో వస్తే విండ్ ఎక్కువ ఉంటుంది, విండ్ వెలాసిటీ ఎక్కువ కాబట్టి తొందరగా ఫైర్ ఎక్కువ. సీతానగరం తర్వాత సీతానగరం తర్వాత ఐ హావ్ గాన్ టు గుమ్మలక్ష్మీపురం. సో గుమ్మలక్ష్మీపురం కంప్లీట్లీ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ పోలీసింగ్కి అక్కడ పోలీసింగ్కి డిఫరెంట్. వేర్ ఆల్ ద వే యూ హ్యావ్ టు వేర్ యూనిఫామ్, వేర్ సీతానగరం లైక్ పోలీస్ యూనిఫామ్ కూడా, వేర్ ఆల్ ద వే యూ హ్యావ్ టు వేర్ ఐదర్ మఫ్టీ ఆర్ ఇన్ జంగిల్ డ్రెస్. గుమ్మలక్ష్మీపురంలో మీరు యూనిఫామ్ వేయలేరు. ఎస్, జేఎల్పురం. ఎస్ సార్. ఓకే. ప్లస్ మీరు నెంబర్ ప్లేట్ లేకుండా వేయాలి వెహికల్ కూడా, నెంబర్ ప్లేట్తో ఉన్న వెహికల్ కూడా వాడలేని పరిస్థితి. మరి మీరు చెప్తున్న సినారీ అక్కడ డిఫరెంట్ ఉంటుంది. అక్కడ ఉంటుంది సార్. మనం ఒక వాటర్ యూనిఫామ్ వేసుకొని పబ్లిక్ ముందు హీరోగా ఉండాలనుకున్నా అక్కడ వేరే వేరే మారువేషాలు వెళ్ళే పరిస్థితి తప్పదు సార్. వీ హ్యావ్ టు లైక్ వాటర్ గ్లాసులు వేస్తే ఎట్లా ఉంటుంది అలాగే ఉంటుంది, ఇంకో పాత్రలు వేస్తే అట్లా, మగ్గులు వేస్తే అట్లా అవ్వాల్సింది. సో మీరు అన్నట్టుగా గుమ్మలక్ష్మీపురంకి వచ్చేటప్పటికి కంప్లీట్గా ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా. బై ద టైమ్ మూవ్మెంట్ ఈజ్ వెరీ హై. బార్డరింగ్ పోలీస్ స్టేషన్స్ అన్నీ కూడా మనకి ఒరిస్సా వస్తున్నాయి, గుంటూరు వస్తుంది, గొట్లభద్ర వస్తున్నాయి. అప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు వ్యాన్ వస్తున్నప్పుడు కూడా సిఆర్పిఎఫ్ వ్యాన్ బ్లాస్ట్ చేశారు. 9 మంది అక్కడికక్కడ స్పాట్లో చనిపోయారు. సో నేను నైబరింగ్ వాళ్ళం కాబట్టి వెంటనే యూనిట్ ఆఫీసర్ చెప్పగానే వాళ్ళకి వాటర్ ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళడం క్రాస్ కంట్రీ. సో అక్కడ పోలీసింగ్ ఇస్ డిఫరెంట్. మీరు అన్నట్టుగా పబ్లిక్ వెళ్ళేటటువంటి బస్సుల్లో మాత్రమే వెళ్ళగలం. మేము ఆ ఓన్ వెహికల్ పెట్టుకొని వెళ్ళి అదేవిధంగా యూనిఫామ్ వేసుకుని వెళ్ళడానికి లేదు. సో అప్పుడు మూమెంట్ అంతా కూడాను ఎక్స్ట్రీమిస్ట్ మీద ఉంటుంది కాబట్టి అక్కడ అదర్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉండవు, పెద్దగా రోడ్ యాక్సిడెంట్స్ ఉండవు, అదర్ ఇష్యూస్ ఉండవు. కాబట్టి దట్ ఈస్ ద మేజర్ ఇష్యూ ఏదైతే ఉందో ఎక్స్ట్రీమిస్ట్ సంబంధించిన దాంట్లో ఎక్కువ వర్క్ ఉంటుంది. రైట్. జేఎల్పురం తర్వాత సో ఐ హ్యావ్ కమ్ బ్యాక్ టు బొబ్బిలి హెడ్ క్వార్టర్ పోలీస్, వేర్ ఐ హ్యావ్ వర్క్డ్ మోర్ దాన్ 3.5 years. బొబ్బిలి. ఎస్. అక్కడ దేర్ ఆఫ్టర్ ఐ హ్యావ్ క్రైమ్ సీనరీ ఏముంటుంది? ఎస్ సార్. అక్కడ బొబ్బిలి పెద్ద ఇష్యూ ఏముండదు సార్. షుగర్ ఫ్యాక్టరీ ఎక్కువ ఇష్యూస్ ఉండేవి. సీతనాలు ఉండేప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఉండేది. ప్రజెంట్ మనకున్నటువంటి ఎన్సీఎస్ షుగర్స్ రీసెంట్లీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. అప్పుడు కూడా ఉన్నాయి. చెరుకు రైతులకి బకాయిలు అనే దగ్గర ఇష్యూ వచ్చేది. వెంటనే బకాయిలు చెల్లించకపోవడం వల్ల మిగతా వాళ్ళు మన సిపిఎం సోదరులు రోడ్డు మీదకి రావడం, అవన్నీ ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉంటాయి. వేరే బొబ్బిలికి వచ్చేటప్పటికి ప్రాపర్టీ అఫెన్సెస్ ఆర్ హై. ఎక్కువ నైట్ హెచ్పీలు ఉంటాయి. నైట్ హెచ్పీలు ఎక్కువ ఉంటాయి. ప్రాపర్టీ అఫెన్స్, రైల్వే స్టేషన్ ఉంటుంది, వేరే మనకి బస్ స్టాండ్ ఉంటుంది. ప్రాపర్టీ అఫెండర్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన పరిస్థితి. అలాగే పొటెన్షియల్ ప్రాపర్టీ అఫెండర్స్ ఆల్సో దేర్. సో నక్లాబాయ్ కమ్యూనిటీ పీపుల్ ఎక్కువ ఉన్నారు. నైబరింగ్ బొబ్బిలి అండ్ సీతనారు అండ్ ఎవ్రీవేర్, ఈవెన్ మక్కువలో కూడా వాళ్ళు దే యూజ్ టు గో ఫర్ ప్రాపర్టీ అఫెన్సెస్. పర్టికులర్లీ వాళ్ళు థ్యాచ్డ్ హౌసెస్ ఏదైతే వాటిల్లో కానీ లేదా ఇంటికి లాక్ బ్రేక్ చేసే వాళ్ళు. సో వాళ్ళ మూమెంట్స్ వాచ్ చేసుకోవాలి, ప్రాపర్టీ అఫెన్స్ ఇచ్చేసుకోవాలి. సో కొద్దిగా లిటిల్ బిట్ డిఫరెంట్. ఇది మండల పోలీస్ స్టేషన్, అక్కడికి వెళ్ళే ఏజెన్సీ, ఇక్కడికి వచ్చిన కొద్ది పెద్ద హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్ కాబట్టి వేర్ వన్ డిఎస్పీ ఈజ్ ఆల్సో దేర్, వన్ ఇన్స్పెక్టర్ ఈజ్ ఆల్సో దేర్ హెడ్ క్వార్టర్. మనం అక్కడ కొద్దిగా వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాల్సి. అచ్చా, బొబ్బిలి తర్వాత అండి? సో ఐ హావ్ గాన్ టు శ్రీకాకుళం. శ్రీకాకుళంకి వచ్చేటప్పటికి స్పెషల్ టౌన్. శ్రీకాకుళం ఇనిషియల్లీ ఐ వర్క్డ్ యాజ్ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్. ఓకే. అక్కడ 1 year పనిచేసిన తర్వాత దేర్ ఆఫ్టర్ ఐ హ్యావ్ గాన్ టు నర్సన్పేట. నర్సన్పేట ఇస్ ద సర్కిల్ అండ్ నర్సన్పేట ఇస్ పోలీస్ స్టేషన్. నర్సన్పేట ఎస్ఐగా పనిచేశాను. దేర్ ఐ గాట్ ప్రమోషన్ యాజ్ ఇన్స్పెక్టర్. ఫస్ట్ పోస్టింగ్ గవర్నమెంట్ రైల్వే పోలీస్ జిఆర్పి, విశాఖపట్నం జిఆర్పి యాజ్ ఎస్హెచ్ఓ. ఐ హ్యావ్ వర్క్డ్ దేర్ నియర్లీ 2 years. అక్కడికి వచ్చేటప్పుడు అగైన్ ఓన్లీ పర్టైనింగ్ టు ప్రాపర్టీ అఫెన్స్. జిఆర్పి అంటేనే ప్రాపర్టీ అఫెన్స్. ఇక్కడలాగా మనకు కాకుండా ఇది ఒకటే కేసు మనం చూస్తాం. వేరే ట్రైన్ దిగి వచ్చేటప్పటికి వాడు ఎంత ప్రాపర్టీ చెప్తారో తెలియదు. ఎందుకంటే మొత్తం ఇంట్లో ఉన్న ప్రాపర్టీ అంతా ఎక్కడో పెళ్ళికని వెళ్ళి పెట్టుకెళ్తారు. పెళ్ళికి ఆర్నమెంట్స్ అన్నీ కూడా పెట్టుకుంటారు. ఆ సూట్ కేసు ఏదో ఎక్కడ ఏసీ బోగులు పెట్టుకుంటారు. పాప సూట్ కేసులు లేపేస్తాం. అందులో ఎంతైనా ఉండొచ్చు, కేజీ ఉండొచ్చు, 2 kgs ఉండొచ్చు. ఇట్స్ డిపెండ్ అపాన్ ద ఫ్యామిలీ స్టేటస్. చిన్న ఫ్యామిలీ అయితే తక్కువ ఉంటుంది, అదే పెద్ద ఫ్యామిలీ అనుకుంటే ఖచ్చితంగా ఎక్కువ ప్రాపర్టీ ఉంటుంది. సో వాటి కోసం మేము అక్రాస్ కంట్రీ వెళ్ళిన పరిస్థితి ఉంది. సో అక్కడికి వెళ్ళడం వల్ల ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు గో టు వెస్ట్ బెంగాల్, టు గో టు బీహార్, టు గో టు హర్యానా, ఎవ్రీవేర్ ఐ హ్యావ్ గాన్ దేర్. సో మెనీ కేసెస్ వీ హ్యావ్. సార్, జేఆర్పీలో కేసులు అవుతుంటే కానీ రికవరీ చాలా తక్కువ చూపిస్తుంటారు. ఎస్. సో రికవరీ తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ వేరే ఇక్కడ తీసుకునేటప్పుడు సార్ నాకు ఇక్కడ నేరం ఇక్కడ అయింది, ఏం చేసేవా అంటే సార్ నేను ఎక్కడో పెళ్ళికి వెళ్ళాను లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళాను, నేరం ఎక్కడైందో తెలుస్తుంది. వేరే జిఆర్పీకి వచ్చేటప్పటికి ఈ బోర్డెడ్ సమ్వేర్ ఎల్స్, ఎక్కడో వెస్ట్ బెంగాల్, ఎక్కడో కలకడలో ఎక్కడో బోర్డు చేస్తాడు. లేచేటప్పటికి విశాఖపట్నంలో లేస్తాడు. సో ఈ ట్రాన్సిట్లో ఎక్కడ పోయిందో వాళ్ళకి తెలియదు. ఈవెన్ ఐడెంటిఫై చేయలేడు కూడా, ఎప్పుడు పట్టుకెళ్ళిపోయి కూడా తెలియదు. సో ఆ టైంలో అంతగా సీసీ కెమెరాస్ ట్రైన్లో ఉన్నవి కానీ ప్లాట్ఫామ్స్ ఉన్నవి కానీ లేవు. సో మన నేరం ఎక్కడైందో తెలిస్తే ఖచ్చితంగా నేరస్థలాన్ని పట్టుకొని నేరస్థాన్ని చేయడానికి ఫస్ట్ ఆపర్చునిటీ లేదా పోలీస్ ఆఫీసర్, ఏ పోలీస్ ఆఫీసర్ నేరస్థలమే మనకు క్లూ ఇస్తుంది. నేరస్థలం తర్వాత సర్కమ్స్టెన్సెస్ అనేవి. నేరస్థలం ఎక్కడో తెలియనప్పుడు మనం క్లూ అనేది కష్టం. ఫస్ట్ క్రిటికల్ అక్కడే వస్తుంది. ఓకే, నో డౌట్ ఖచ్చితంగా మనం డిటెక్ట్ చేయగలం.
బట్ నేరస్థలం మనకి డిఫర్ అయినప్పుడు ఆయనే చెప్పలేని పరిస్థితి ఉన్నప్పుడు అక్కడ కష్టం అవుతుంది. అదేవిధంగా మనకి అఫెండర్స్ కూడాను అక్కడ లోకల్ అఫెండర్స్ ఎక్కువగా ఉంటారు జీఆర్పీ సంబంధించి. వాడు ఎక్కడో ట్రైన్ ఎక్కుతాడు, ఎక్కడికి వస్తాడు, నేరం చేసుకుని వెళ్ళిపోతాడు. ఈ రైల్వే స్టేషన్ కాకపోతే ఇంకో రైల్వే స్టేషన్. సో అందువల్ల మీరు అన్నటువంటి డిటెక్షన్ అనేది లిటిల్ బిట్ తక్కువ ఉంటుంది, వేరే రికవరీ కూడా కంపేర్ విత్ అదర్ లా అండ్ ఆర్డర్ పోలీస్ లిటిల్ బిట్ లో. అచ్చా, జీఆర్పీ తర్వాత ఎక్కడికి వచ్చారు? సో జీఆర్పీ తర్వాత ఎస్హెచ్ఓ కొత్త వలస. అగైన్ ఐఎమ్ ద మేడ్ ఇన్ ఎస్హెచ్ఓ ఆఫ్ కొత్త వలస పోలీస్. బై దట్ టైమ్ ఓన్లీ ఎస్ఐస్ ఉండేవాళ్ళు. సో ఐఎమ్ ద ఫస్ట్ వన్ ఆఫ్టర్ అప్గ్రేడింగ్ ద పోలీస్ స్టేషన్ యాజ్ ఎస్హెచ్ఓ. సార్, కొత్త వలసలో మీరు రాకముందు ఒక ఇష్యూ జరిగిందండి. ఒక అమ్మాయి కిడ్నాప్ అవుతుంది, మిస్సింగ్ అవుతుంది. ఆ అమ్మాయి కోసం కొత్త వలస పోలీసులు వెస్ట్ బెంగాల్ కూడా వెళ్ళారు. అవును. ఆ కేసు ఏమైనా బ్రేక్ త్రూ ఉందంటారా? ఎస్ సార్. అప్పట్లో నాకు తెలిసి నా బ్యాచ్మేట్ ఎలియాస్ అనే ఇన్స్పెక్టర్ గారు యాజ్ ఎస్ఐగా వర్క్ చేసేవాళ్ళు. ఐ థింక్ ఆ టైంలో ఆయన బాగా హార్డ్ వర్క్ కూడా చేశారు. టీమ్స్ అన్ని కూడా వెళ్ళిన తర్వాత డిటెక్ట్ చేశారు లేదో ఐ హ్యావ్ నో ఐడియా. బట్ దాంట్లో మాత్రం ఎక్కువగా హార్డ్ వర్క్ అయితే చేయడం జరిగింది. అది కూడా ఎక్కువగా ఫోకస్ అయింది ఆ కేసు. దానివల్ల ఎక్కువగా టీమ్స్ కూడా వెళ్ళడం కూడా జరిగింది. ఐ హ్యావ్ ఐడియా. అంటే కొత్త వాళ్ళ సినారియో ఏముంది? కొత్త వాళ్ళ సినారియో అనేది ఏంటంటే సార్, ఇట్స్ వెరీ ఫార్ అవే టు ద హెడ్ క్వార్టర్ టు విజయనగరం, బట్ వెరీ నియర్ టు విశాఖపట్నం and bordering to Visakhapatnam rural. So having Visakhapatnam rural bordering, having Visakhapatnam city bordering, and it's far away to Vijayanagara. So and moreover అది అరకు వెళ్ళే రూట్కి మధ్యలో. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ రోడ్ యాక్సిడెంట్స్ అండ్ ఎక్కువగా ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఉన్నాయి. జిందాల్ ఉన్నాయి, అలాగే గోల్డ్ స్టార్ ఉన్నాయి. వీటన్నిటి కూడా ఇండస్ట్రియల్ అన్రెస్ట్ ఎప్పుడైతే వచ్చిందో, అన్రెస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుడు నేను వెళ్ళినప్పుడే సాడా ఫ్యాక్టరీ ఉండేది. సాడా ఫ్యాక్టరీ సంబంధించి రైతులకి సాడా ఫ్యాక్టరీ వారికి కూడా ఇష్యూ కుదరక ఏదైతే మనకి హెచ్టీ వైర్ వేయడానికి ఇష్టపడలేదు. సో వాళ్ళతోటి మళ్ళీ ఇష్టపడిన నెగోషియేషన్ జరిగి ఆ తర్వాత సాడా ఫ్యాక్టరీ నా టైంలో ఓపెన్ అయింది. సో అక్కడ వచ్చే ఇండస్ట్రీస్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం రోడ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. ప్రాపర్టీ అఫెన్స్ ఆల్సో సో హై, ప్రాపర్టీ సో హై. సో విలేజెస్ ఏదైతే ఉన్నాయి అన్నీ కూడా సిటీకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువ. ల్యాండ్ రేట్స్ పెరుగుతున్న కొద్ది ల్యాండ్ ఇష్యూస్, ల్యాండ్ మాఫియాస్ అండ్ ఫోర్జరీ కేసెస్ ఎక్కువ కాబట్టి సో దట్స్ డిఫరెంట్ సినారియా. కొత్త వాళ్ళ తర్వాత ఎక్కడికి వచ్చారు? ఎస్ సార్. కొత్త వాళ్ళ తర్వాత గాన్ టు విశాఖపట్నం సిటీ సార్. విశాఖపట్నం సిటీలో ట్రైనింగ్ సెంటర్లో పనిచేశాను ఒక 1.5 year. తర్వాత ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్లో పనిచేశాను. ఓకే. ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్లో పనిచేసినప్పుడు మనకి ఇమిగ్రేషన్ సంబంధించి మనకి 5-6 ఫ్లైట్స్ ఉండేది. సింగపూర్ ఉండేది, దుబాయ్ ఉండేది, మలేషియా ఉండేది, ఎయిర్ శ్రీలంక ఉండేది. సో ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ ఇస్ డిఫరెంట్ వర్క్. సో రెగ్యులర్ పోలీసింగ్ కాకుండా ఇమిగ్రేషన్ అధికారులాగా మేము అక్కడ ఉద్యోగం చేయడం, పాస్పోర్ట్స్ వెరిఫికేషన్, వీసా వెరిఫికేషన్, ఈ ట్రావెల్ డాక్యుమెంట్స్ అనే వెరిఫికేషన్. సో గుడ్. సో ఎక్కడైనా మనం ఎవరైనా డిపోర్టీలు చూడడం కానీ, ఎల్ఓసీలు డిటెక్ట్ చేయడం కానీ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మీకు ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావడం కూడా అదొక ప్లస్ అయినట్లుంది. ఎస్. అంటే ఇప్పుడు నెసెసిటీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. తప్పదు, అవసరం అన్వేషణకి అమ్మలాడదు కాబట్టి అక్కడ మాట్లాడక తప్పదు. వెదర్ నేను మాట్లాడుతుంది ఫ్లూయెంట్ ఇంగ్లీషా, బట్లర్ ఇంగ్లీషా, లేకపోతే గ్రామటికల్ మిస్టేక్ ఉన్నా లేదు, నేను చెరువులో పడిపోయి ఈత కొట్టాల్సిందే. లైక్ వైజ్ అక్కడ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. ఇంగ్లీష్లో మాట్లాడి రెండోది ఏంటంటే అక్కడ మనం చూపించడానికి లేదు. అక్కడ ఎలా ఉంటుందంటే సరే పోలీసింగ్ అంతా కూడా. సో ఎయిర్పోర్ట్కి వచ్చేటప్పటికి రకరకాల డిగ్నిటరీస్ వస్తారు, ఎయిర్ అఫీషియల్స్ వస్తారు. ఒకవేళ మన అఫీషియల్ ఎవరైనా వచ్చినా, డిఐజీ గారు ఎవరు వచ్చినా, సార్ మై డిఐజీ సార్ వస్తున్నారు అంటే వాడు ఫస్ట్ ఏసీకి వచ్చిన వాట్ అంటాడు, సార్ మై డిఐజీ సార్ అంటే మన ఉద్దేశం కొద్దివే ఉంది. నెక్స్ట్ ఇమీడియట్గా ఆయన అడిగి సో వాట్ అంటాడు. సో అక్కడికి వచ్చేటప్పుడు ఆ ఏరియా హైలీ సెన్సిటివ్. మన బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి అన్నీ కూడా సో పొలైట్గా ఉండాలి. దానికోసం అని చెప్పేసి అప్పట్లో ఉన్న కమిషనర్ గారు కూడా మా అందరికీ కూడాను ఈ ఏదైతే సాఫ్ట్ స్కిల్స్ సంబంధించి ఒక ట్రైనర్ని తెప్పించి కూడా అందరికీ కూడా నేర్పించడం. ఎవరండి అప్పుడు కమిషనర్? అప్పుడు కూడా అమిత్ గారు సార్. అమిత్ గారు సార్ ఇక్కడ ఎస్ఐ గారు. ఎస్ సార్. అప్పుడు అమిత్ గారికి సార్ సాఫ్ట్ స్కిల్స్ అన్నీ కూడా ఎయిర్పోర్ట్ ఇట్ సెల్ఫే అక్కడ మాట్లాడి మా అందరికీ కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం ఎట్లా, పొలైట్గా మాట్లాడడం ఎట్లా అని ఆయన చెప్పింది ఏంటంటే సివిలిటీ కాస్ట్ నథింగ్. మర్యాద చూపించడానికి ఖర్చు ఏం లేదు కదా. ఎస్ సార్, వెల్కమ్ సార్ అనడంలో మీకు పోయేది ఏముంది. సో అనండి, అట్లీస్ట్ ప్లీజింగ్ అవుతారు. ఈవెన్ ఫ్లైట్ వెళ్ళిపోతుందని మీకు ఇరిటేట్ అవుతాడు. ఆయన లేట్గా ఎవరు రమ్మన్నారు, బట్ మీరు అది చెప్పండి, సారీ సార్, ఎక్స్క్యూజ్ సార్ అని మీరు మాట్లాడండి అని చెప్పింది కూడా అక్కడే. సో ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ మనకి నేర్పేది ఏంటంటే డిఫరెంట్ వ్యక్తులతోటి మనం ఎట్లా ఉండాలి, అందులో హై ఫోకస్డ్ వ్యక్తులు వస్తారు, వాళ్ళందరితో కూడా ఎట్లా పొలైట్గా మాట్లాడాలి అనడం కుదరదు, అనడానికి లేదు. అలాగే మనం అదర్వైజ్ మనకి అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. ఇమిగ్రేషన్ అంటే అదర్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ తాలూకా మనకి ఆ ఫ్లూయెన్సీని అందుకోలేము మనకి అర్థం కాదు. అది మనకి శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనకి అర్థం కాదు. ఎందుకంటే అక్కడ బ్రాండెక్స్ కంపెనీ ఉంది, దానికి సంబంధించి స్పెషల్ ఫ్లైట్లో వస్తుండే వాళ్ళు కూడా. సో వాళ్ళు ఎవరైనా సరే మనకి డిపోర్టీస్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని కూడా చాలా కూల్గా మనం
డీల్ చేయాల్సి వస్తుంది, కన్సర్న్ అథారిటీస్ చెప్పాల్సి వస్తుంది. ఎక్కడైనా ఎల్ఓసి బ్లింక్ అయింది అనుకోండి సార్, ఒకవేళ హీఈస్ రిక్వైర్డ్ ఫర్ అదర్ కంట్రీ ఆర్ అదర్ స్టేట్ ఎక్యూజ్డ్ అనుకోండి, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సి వస్తుంది నైట్. ఓకే. సో అవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, పేషెన్సీ ఉండాలి, అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు బాడీ లాంగ్వేజ్ కూడా ఉండాల్సింది. సార్ అమిత్ గార్దర్గా మీరు అటు ఆయన వెస్ట్ జోన్ డీసీపీ హైదరాబాద్ ఉన్నప్పుడు సార్ ఎక్కడైనా కేసు జరిగితే అది గ్రేవ్ కేసు అవనండి, 304A అవనండి, ఎక్కువగా గ్రేవ్ కేసులు అయితే మాత్రం ఖచ్చితంగా ఆ సీన్లో ఉండి దాని ఇన్వెస్టిగేషన్ పార్ట్ అక్కడే కంప్లీట్ చేసే వరకు వెళ్ళేవారు కదా, ఇక్కడ కూడా అదే చేశారని. అదే సార్, యాజ్ ఎ సిపిగా వచ్చేటప్పటికి ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ ఆయన డీల్ చేయాల్సి వస్తుంది, అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ చేయాల్సి వస్తుంది, అదర్ ఇష్యూస్ చేయాల్సి వస్తుంది. మీరు అనేది ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. నేను ఆ తర్వాత సబ్సిక్వెంట్లీ నేను ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ తర్వాత ఐ హ్యావ్ పోస్టెడ్ అట్ పెందుర్తి, అది కూడా అమిత్ గారి సార్ వేశారు. పెందుర్తి ఐ హ్యావ్ వర్క్డ్ దేర్ ఫర్ 2 years. అక్కడికి వచ్చినప్పుడు కూడా మా బార్డరింగ్ పోలీస్ స్టేషన్లో ఒక కొత్త వలస చేశారు, పెందుర్తి చేశారు సార్. ఎస్, 2 నైబరింగ్ సేమ్ స్టేజ్ అరకు వెళ్ళే దారికి సంబంధించి చేయాల్సి వచ్చింది. అక్కడికి వచ్చేటప్పుడు కూడాను అమిత్ గారు సార్ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్ అయితే వెంటనే సీన్కి వచ్చి మాకన్నా ముందు ఆయన ఉన్నారు. నాకు అడిగారు, మురళి ఏంటి జరిగింది అంటే, సార్ నేను కూడా వెళ్తున్నాను. ఆయన చెప్తూనే ఆయన కూడా రావడం జరిగింది, అందరూ ఫైర్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వెళ్ళడం జరిగింది, ఆల్ ఆఫీసర్స్ని తీసుకొని రావడం జరిగింది. ఎటువంటి హ్యూమన్ లాస్ లేకుండా చూడడం జరిగింది. ప్రాపర్టీ లాస్ ఇస్ లాస్, బట్ హ్యూమన్ లాస్ జరగడానికి ఛాన్సెస్ లేకుండా రెస్క్యూ టీమ్స్ కూడా పంపించి ఆయన మీరు అన్నట్టుగా ఎక్కువగా ఇంటర్వ్యూన్ అవుతుంది. చాలామంది నేరస్థలానికి రాకుండానే అక్కడి నుంచి చెప్తారు. వేరే కొంతమంది ఆఫీసర్స్ మాత్రం నేరస్థలానికి వచ్చి అక్కడ ఉన్న ఆఫీసర్స్ కూడా మారల్ సపోర్ట్ కావాలా, లేదా మెటీరియల్ సపోర్ట్ కావాలా, అదర్ కోఆర్డినేట్స్ కావాలన్నది వెంటనే కొనుక్కొని చేస్తారు. సో అందులో అలాంటి ఆఫీసర్ దగ్గర పనిచేయడం కూడా యాక్చువల్గా వి ఫీల్ హ్యాపీ అండ్ వరం కిందే భావించారు. సార్ పెందుర్తి అనగానే ల్యాండ్ డిస్ప్యూట్స్ కేసులకు కనిపిస్తుంటాయి, రౌడీజం కనిపిస్తుంటుంది, మరి దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసుకుంటారు? సార్ పెందుర్తికి వచ్చేటప్పటికి మీరు అన్నట్టుగా ల్యాండ్ అనేది అది సిటీకి అవుట్స్కట్స్, అలాగే పక్కన ఉన్నట్టు వైజాగ్ రూరల్ సబ్బోరంకి బార్డరింగ్, మీరన్న కొత్త వలసకి బార్డరింగ్. సో మీరన్న ల్యాండ్ అనేది రేట్స్ డే బై డే పెరుగుతున్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ కేసెస్ అయ్యాయి. నా టైంలో పెందుర్తిలోకి వచ్చేటప్పటికి సో ఇప్పుడు గాజువాక్ నెంబర్ 1 ఉండేది రిజిస్ట్రేషన్ ఆఫ్ కేసెస్. వేరే పెందుర్తి నేను వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్ 890 కేసెస్ వర్ రిజిస్టర్డ్, వేరే దాంతో నెక్స్ట్ ఇయర్ 980 కేసెస్, అంటే నియర్లీ 1000 కేసెస్ రిజిస్టర్ చేసాం. బై ద టైం యోగానంద్ కమిషనర్ సార్ వచ్చారు. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అన్నీ కూడా ల్యాండ్ రిలేటెడ్ సంబంధించి ల్యాండ్ కబ్జాలు చేయడం కానీ, లేదు ఉన్న డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేయడం, ఎవ్రీథింగ్ రెవెన్యూ కనెక్టెడ్ అయి ఉంటాయి. రెవెన్యూ డాక్యుమెంట్స్ ఎట్లా ఫోర్జరీ చేయాలో వాళ్ళకి తెలుసు, ఫ్రాడస్టర్స్. సో దానికి సంబంధించి కూడా ఈవెన్ యోగానంద్ సార్ వచ్చినప్పుడు అన్ని కేసులు ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ కేసు ఉన్నట్టయితే డాక్యుమెంట్స్ కన్సర్న్ కానీ, సర్వే కన్సర్న్ కానీ ప్యూర్లీ యూ హ్యావ్ డిపెండెడ్ ఆన్ రెవెన్యూ అథారిటీస్. చాలాసార్లు కలెక్టర్ గారికి మనం లెటర్లు పెట్టడం జరిగింది. అలాంటి కేసుల్లో నాకు తెలిసి 300 పైచీల కేసుల్లో రెవెన్యూ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరిగింది. నాకన్నా ముందు చేసిన ఆఫీసర్స్ కూడా ఎవరైతే ఉన్నారో లక్ష్మణమూర్తి సార్ ఉన్నారు. సో ఆయన ఇన్వెస్టిగేషన్ బ్రహ్మాండంగా చేస్తారు. ఆయన అడుగుజాడల్లో కూడా మేము వెళ్ళడం జరిగింది. సో అంటే ఎందుకంటే ల్యాండ్ కేసెస్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా పోలీస్ని బ్లేమ్ చేస్తాం. ఇఫ్ ఐ సపోర్ట్ సమ్ వన్, డెఫినెట్లీ ద అదర్ వన్ విల్ బ్లేమ్. సో అందుకని చెప్పేసి మేమేం చేసాం, వీఆర్ నాట్ ద అథారిటీ టు కన్ఫర్మ్ హూ ఇస్ ద ఓనర్. కాబట్టి ద రైట్ఫుల్ అథారిటీని కన్ఫర్మ్ చేయడానికి దెర్ ఇస్ ఎ రైట్ఫుల్ ఏజెన్సీ ఇస్ దేర్, రెవెన్యూ అథారిటీస్. వై డోంట్ వీ సెండ్ ఎ రిపోర్ట్ టు ద కన్సర్న్ అథారిటీస్, వై డోంట్ వీ అబ్టైన్ ఎ రిపోర్ట్ టు ద కన్సర్న్ అథారిటీస్? ఆఫ్టర్ అబ్టైనింగ్ రిపోర్ట్ ఓన్లీ వీ కెన్ కమ్ టు వన్ కంక్లూజన్ వెదర్ హూ ఇస్ రైట్ అండ్ హూ ఇస్ రాంగ్. సో దానికి సంబంధించి అందుకని అప్పట్లో మేము రెవెన్యూ రిపోర్ట్స్ అన్నీ మేము పెండింగ్ పెట్టి అవి వచ్చిన తర్వాతే తీసుకున్నాం. మీరు అన్నట్టుగా అక్కడ ఎక్కువ కేసులన్నీ కూడా ల్యాండ్ రిలేటెడ్. ఎస్, ఎందుకంటే సిటీకి బార్డరింగ్ కాబట్టి వేర్ దెర్ ఇస్ ల్యాండ్ దెర్ ఇస్ ఇష్యూ. ఇమీడియట్ స్టెప్ జగదాంబ దగ్గర దెర్ ఇస్ నో ల్యాండ్, దెర్ ఇస్ నో ఇష్యూ. కాబట్టి ల్యాండ్ ఉన్న దగ్గర ఇష్యూ ఉంటుంది, దట్ సిటీకి దగ్గర. సార్ మీరున్న టైంలోనే మీకన్నా ముందు ఒక కిడ్నాప్ అండ్ మర్డర్ అవుతుంది, ఆ బాడీని తీసుకొచ్చి పెందుర్తి పోలీస్ స్టేషన్ ఎదురుగా కొండల మీద దాచిపెట్టాడు. ఎస్ సార్, ఆఫ్టర్ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది పడేశారు. ఒక బేబీ పడేసిన తర్వాత ఆ బేబీ తోటి ఉంది, మర్డర్ చేసిన తోటి ఉంది. ఆ తర్వాత వాళ్ళే తాగేసి ఇంకో దగ్గర గొడవ పడుతున్నప్పుడు, ఒకరికొకరు గొడవ పడుతున్నప్పుడు ఆ విషయం లీక్ అయ్యి అది డిటెక్ట్ చేయడం జరిగింది మా నెక్స్ట్ ఆఫీసర్స్. పెందుర్తి తర్వాత ఎక్కడికి వచ్చి గాజువాక ట్రాఫిక్ వెళ్ళాం. అక్కడే మీ అనుభవం. సో ఫస్ట్ వైట్ షర్ట్ జాబ్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ యూనిఫామ్, దట్ ఈస్ మై ఫస్ట్ యూనిఫామ్ వేర్ గాజువాక్ ఈజ్ వెరీ హై డెన్సిటీ ఆఫ్ వెహికల్ మూవ్మెంట్, ఎందుకంటే గాజువాక్ వెళ్ళేటప్పుడు ఇట్స్ ఎన్ రూట్ టు అనకాపల్లి సిటీకి ఎగ్జిట్ అయ్యేది. సో ఎవ్రీ టైం మనకి ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉండేది. సో అప్పట్లో కూడా మనకి ఎవరైతే యోగానంద్ గారు మున్సిపల్ అథారిటీస్కి సంబంధించి వాళ్ళని పట్టుకొని అక్కడన్నీ కూడా ఓల్డెస్ట్ బిల్డింగ్స్, ఇప్పుడన్నీ కొత్తగా స్ట్రక్చర్స్ వచ్చేసి ఎక్కడ కూడా సెల్లార్ లేదు. ఈవెన్ సెల్లార్ ఉన్న సందర్భంలో కూడా సెల్లార్ని వాళ్ళు వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తారు.
సెల్లార్లోకి మనం వెళ్తాం, షాప్కి వెళ్తే మనం వెహికల్ పెట్టాల్సింది సెల్లార్ ఇవ్వాలి అకామిడేట్ చేయాలి. బట్ సెల్లార్ అంతా కూడా రెంట్కి ఇచ్చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, రోడ్ని ఆక్యుపై చేస్తారు, రోడ్ యూజర్స్కి ఇబ్బందులు. సో దానికి సంబంధించి మున్సిపల్ అథారిటీస్తో కలిసి సెల్లార్ అన్నిటి కూడాను వాళ్ళందరికీ కూడా ఒక నోటీస్ ఇచ్చి వాటన్నింటినీ కూడా ఎవిక్షన్ కూడా చేయించిన సందర్భంలో గాజువాక ట్రాఫిక్ సంబంధించి మనం ఆలోచించాల్సి వస్తే విశాఖపట్నం సిటీలు అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ గాజువాక. అవును, ఎందుకంటే అన్ని ట్రైలర్స్, ఐలా అక్కడ ఉంది, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అక్కడే ఉంది, పోర్ట్ అక్కడే ఉంది, అన్నీ కూడా హెవీ వెహికల్స్ వెళ్తుంటాయి. సిటీ ఎంట్రన్స్ కూడా అదే కదా, సిటీ ఎంట్రన్స్ కూడా అదే. చాలా సందర్భంలో చాలాసార్లు ఫైట్ చేశారు సిటీ ఎంట్రన్స్ సంబంధించి. ఈ పబ్లిక్ అందరూ ఉన్న వైపు కాకుండా వేరే వైపు ఈ పోర్టుకి సంబంధించిన ట్రైలర్స్ కానీ హెవీ వెహికల్స్ కానీ పంపించి ఏర్పాటు చేశారు. ఇంతవరకు కూడా అవ్వలేదు. సో దాన్ని సిటీని అవాయిడ్ చేస్తూ బైపాస్ రోడ్ ఇప్పుడు వస్తే అట్లీస్ట్ కొంత యాక్సిడెంట్స్ అని రెడ్యూస్. అప్పట్లో ఏముందంటే 1 is too many, ఒక్కరు చనిపోయినా ఎక్కువ మంది చనిపోయినట్టు ఆ స్లోగన్తో వెళ్ళేవాళ్ళం. ఒకరు చనిపోవడం, ఎవరైతే ఒక వ్యక్తి చనిపోతే ఒక ఫ్యామిలీకి సంబంధించి బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోతే ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుందని ఒకసారి కొలాప్స్ అయిపోతుంది. అంతవరకు చదివే పిల్లడు చదవలేడు, అంతవరకు ఉండాల్సినటువంటి ఫైనాన్షియల్ స్టేటస్, మారల్ సపోర్ట్ కూడా రాదు. అందుకని ఆ విధంగా మాకందరికి అప్పుడున్న కమిషన్ ఒకటి అయినా 304 ఒక రోజు లెక్కలు వేసుకునే వాళ్ళు. అమ్మో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇప్పుడు కొద్ది తక్కువను. ఒక రోడ్డు యాక్సిడెంట్ అయితే అంటే మీరు నవ్వుతారు చెప్తే, ఒక రోడ్డు యాక్సిడెంట్ అయితే సహజంగా ఆ రోడ్డు యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా చనిపోతే బాధితులు ఏడుస్తారు, వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు, స్నేహితులు అందరూ కూడా. అదర్ సైడ్ ఇంకొక అతను కూడా ఏడుస్తున్నాడు, ఆయనే ఆ కన్సర్న్ ఇన్స్పెక్టర్ గారు. ఎందుకంటే అతను చనిపోగానే ఎలా చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు, నువ్వు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, నువ్వు నైట్ టైం ఎందుకు పెట్టలేదు, ఎందుకు బ్లింకర్స్ పాడైపోతున్నావు, బాగు చేయించలేదు, ఇట్లా అనమాట. సో అది అవ్వకూడదన్నటువంటి ఆ తాపత్రయంతో చాలా ఎఫర్ట్ చేసి సిగ్నల్ లైట్స్ అన్నీ పెట్టించడం అన్నీ కూడా రోజు కూడా మేమే ఈ ఏదైతే పెడస్ట్రియన్ లైన్స్ ఉన్నాయో పెయింటర్ని తెప్పించి పెయింటర్ని వేయించడం. మా బండిలో రేడియం స్టిక్కర్ బండిలు ఉండేది, 6,000 రూపాయలు బండిలు ఉండేది, రెడ్, ఎల్లో, గ్రీన్. వాటన్నిటికి కూడాను అప్పట్లో మాకు అక్కడ బాగా సపోర్ట్ చేసేటటువంటి స్టాపర్స్కి అన్నిటికీ కూడా పెళ్లి కూతురిని తయారు చేసేవాళ్ళం. మీరు దూరం నుంచి వచ్చినట్టయితే అది దీపావళిలో ఎలాగైతే వెళ్తుంటే అట్లా, అదర్వైజ్ అదే హడ్డీలో అవుతుంది యాక్సిడెంట్. దాన్ని రోడ్డుకి అడ్డగా పెడుతున్నాం, దాన్ని బ్రైట్గా ఉండే చూడడం, ఓహో ఇక్కడ స్లో అవ్వాలేమో అన్న కాన్సెప్ట్ రోడ్డు ఎదుర్కొంటాం. అది నేను చేయలేదు, బ్లాక్ స్మోక్ తోటి దాన్ని నీట్గా కడగలేదు, ఆటోమేటిక్గా అదే అడ్డలో కనబడుతూ గుద్దేస్తే యాక్సిడెంట్ అవుతుంది. సో వీఆర్ ద కాజింగ్ పర్సన్స్ అవుతాం అనమాట. అట్లా అవ్వకుండా ఉండడం కోసం అప్పట్లో బాగా ఎఫర్ట్స్ రోజు కడగడం. ఎస్, అప్పట్లో యూనిట్ ఆఫీసర్స్ కూడా కొందరికి ట్రాఫిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి క్రైమ్ మీద. యాక్చువల్గా క్రైమ్ కన్నా ట్రాఫిక్కే ఇంపార్టెంట్, ఎందుకంటే 100% పబ్లిక్కి కావాల్సింది ట్రాఫిక్ పోలీసే. అవును, లా అండ్ ఆర్డర్ ఉంది, ఎవరు వస్తారు పోలీస్ స్టేషన్ చెప్పండి, ఎవరు నన్ను కొడితేనే తిడితేనే వస్తాను, లేదా ఇంట్లో బంగారం పోతే మీ ఇద్దరికి వస్తాను. అవును, కానీ రోడ్డు మీద వచ్చే ప్రతి పబ్లిక్కి ట్రాఫిక్ కావాలి కాబట్టి అసలు పోలీస్ ఇమేజ్ పెంచేదే ట్రాఫిక్ పోలీస్. విజిబుల్గా మేము ఉంటాం కాబట్టి మీరు ఎంత బాగా మాట్లాడితే పబ్లిక్లో ఇమేజ్ అంత పెరుగుతుంటుంది పోలీస్ మీద. రైట్ అండ్ గాజువాక తర్వాత ఎక్కడికి వచ్చారు? గాజువాక తర్వాత ఎలక్షన్స్ రావడం వల్ల బికాజ్ ఆఫ్ నేటివ్ డిస్ట్రిక్ట్ కాబట్టి నేను మళ్ళీ అగైన్ గెట్ బ్యాక్ టు నర్సన్నపేటలో ఎస్ఐగా పనిచేశాను, అగైన్ నర్సన్నపేటలో సిఏగా పనిచేశాను. అక్కడ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నాకు ఫ్యామిలీ విశాఖపట్నం, పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి మనం విశాఖపట్నం రావడానికి మళ్ళీ అటు. సో ఎలక్షన్స్ పీస్ఫుల్గా అక్కడ అయిపోయి. నర్సన్నపేట అనగానే మనకి జలుమూరు ఉంటుంది, పొలాక్ ఉంటుంది, అక్కడే మనకి శ్రీముఖలింగం ఉంటుంది. శ్రీముఖలింగం శివరాత్రికి చాలా పెద్ద యాత్ర, లాక్స్ ఆఫ్ పీపుల్ వస్తారు. సో ఎలక్షన్స్ అనేవి మన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ గారు ఉన్నది పొలిటికల్లీ సెన్సిటివ్ ఏరియా. బట్ ఎలక్షన్స్ అనేవి వితౌట్ సింగిల్ ఇన్సిడెంట్ పీస్ఫుల్గా చేయడానికి అప్పుడున్న యూనిట్ ఆఫీసర్స్, అదర్ సబార్డినేట్స్ కోఆర్డినేట్ చేస్తారు. అచ్చా, నర్సంపేట తర్వాత విశాఖపట్నం వచ్చారా? ఎస్ సార్. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ అయితే ఎయిర్పోర్ట్ ఇమిగ్రేషన్ చేశాను, ఇమిగ్రేషన్ తర్వాత ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ చేశాను. ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ కొద్ది కాలం చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఇక్కడ విజయనగరం 1 వచ్చాను. ఇక్కడ వచ్చి 1.5 years అవుతుంది. అచ్చా, ఎయిర్పోర్ట్ పోలీస్ అందరూ విజయనగరం వచ్చారు. రైట్ అండి. విజయనగరం వచ్చేసరికి చాలా కేసులు మీకు చెప్తున్నారు. ఇవాళ జరిగిన రవి జ్యువెలరీస్తో పాటు రవి జ్యువెలరీస్ కేసు గురించి చెప్పే ముందు ఈ 1.5 yearలో మీరు చేసిన బ్రేక్ త్రూ కేసులు చెప్పండి. ఎస్ సార్, 1.5 yearలో మనం చూసుకోవాలంటే సార్ ఇక్కడ కూడా నేను వచ్చింది కరెక్ట్గా కోవిడ్ టైం, కోవిడ్ 2 అండ్ కోవిడ్ 3. మోస్ట్ ఆఫ్ ద టైం కోవిడ్కి సంబంధించి పబ్లిక్ అవేర్నెస్ని క్రియేట్ చేయడంలో కానీ, కోవిడ్కి సంబంధించి వాళ్ళని సెన్సిటైజ్ చేయడంలో కానీ, కోవిడ్కి సంబంధించి ఎప్పటికప్పుడు వాళ్ళకి పోస్టర్స్, బ్యానర్స్ అన్నీ కూడా మనం హ్యాంగ్స్ చేయడం కానీ, అలాగే ఎవరైతే మనకి వీధుల్లోకి వెళ్ళి కోవిడ్కి సంబంధించి మాస్కులు ధరించండి అని చెప్పడంలో కానీ మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడ, ఎందుకంటే పబ్లిక్ చనిపోయే సెకండ్ వేవ్లో ఎక్కువగా చనిపోయేటటువంటి తీవ్రత ఎక్కువ పెరిగింది కాబట్టి మేము ప్రికాషన్స్ తీసుకుంటూ మేము మా స్టాఫ్ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటూ సర్వీస్ చేయాల్సి వచ్చేది. కోవిడ్ టైంలో అప్పుడు రాజ్ కుమార్ గారు ఎస్పీ గారు, ఆ టైంలో మొత్తం స్టేట్ అంతా కేసులు అవుతుంటే విజయనగరం జిల్లా మాత్రం కేసు కాకుండా, ఒక కేసు కూడా కాకుండా ఆపారు. యాక్చువల్గా
ఆ టైంలో నేను విశాఖపట్నం సిటీలో ఉన్నాను. సిటీలో ఉండేటప్పుడు చూసేవాళ్ళని మీరు అడిగినట్టుగానే అన్నీ అయ్యాయి, విజయనగరంలో ఎట్లా రానుకోకుండా చేస్తున్నారు, వాట్ ఇస్ ద సీక్రెట్ అని చెప్పేసి. ఎక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే యాక్చువల్గా యాజ్ ఏ యూనిట్ ఆఫీసర్ మేడం గారు మా అందరికన్నా ముందు 7 గంటలకే యూనిఫామ్ వేసుకొని బయటకు వచ్చేవారు. ఆమె అందరికీ కూడా ఎవరైతే మనకి ఇక్కడి నుంచి శ్రీకాకుళం ఉరిసి వెళ్ళే వాళ్ళకి ఆమె చేతులతో వడ్డించడం అవన్నీ కూడా ఆవిడ పర్సనల్గా వచ్చి ఆ పెయింట్స్ అన్నీ కూడా తను తీసుకోవడం వల్ల మిగతా డిస్ట్రిక్ట్ యూనిట్ పోలీస్ అందరూ కూడా ఆ పెయింట్స్ అందరూ కూడా హ్యాపీగా తీసుకొని సర్వ్ చేయాలని కాన్సెప్ట్ వెళ్ళారు. అక్కడ జాబ్ కాకుండా కోవిడ్ టైంలో సర్వ్ చేయాలని కాన్సెప్ట్. అందుకని రాజ్కుమార్ మేడం గారికి కోవిడ్ టైంలో అంతగా నేమ్ రావడంలో కానీ, అలాగే ఆమె హార్డ్ వర్క్ అందరూ కూడా రిసీవ్ చేసుకోవడంలో కానీ, ఎక్కువగా జిల్లాకి మంచి పేరు రావడంలో కానీ, అది ఓన్లీ యాక్సిడెంట్గా రాకపోవడం కాదు, బికాజ్ ఆఫ్ హార్డ్ వర్క్ ఎక్కడి నుంచి రావచ్చు. అక్కడ బోర్డర్ వ్యాపారంలో వచ్చేస్తే విజయనగరంలో వచ్చేసినట్టే. బట్ ఆ ఆఫీసర్స్ని కూడా సెన్సిటైజ్ చేసి ఒక్కటి కూడా రాకూడదని తప్పన ఆ రోజు ఉంది కాబట్టి చాలా కేసెస్ రాలేదు. అవును, ఎస్, దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ రాజకుమారి మేడం. ఓకే, మీరు ఇక్కడికి వచ్చే కేసుల గురించి చెప్పండి. ఈ రవి జ్యువెలర్స్ కాకముందు చాలా కేసులు ఉన్నాయి. ఎస్, ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా లైక్ పెందుర్తి, ఆ ప్రీవియస్ ఇయర్ ఏదైతే కేసెస్ ఉన్నాయో 2020లో 500-600 కేసెస్ ఉంటాయి. అగైన్ 21కి వచ్చేటప్పటికి 900 కేసెస్కి. సో అంటే కేసెస్ ఏదైతే రిపోర్ట్ అవుతున్నాయో మెయిన్ బేసిక్గాను ఏ రిపోర్ట్ వచ్చినా దాన్ని కేసుని ఎఫ్ఐఆర్ కింద నమోదు చేస్తే అట్లీస్ట్ విక్టిమ్కి ఫస్ట్ రిలీఫ్ ఉంటుంది. సో కేసు నమోదు చేసిన ఖచ్చితంగా మేము దర్యాప్తు చేయాలి కాబట్టి ఏదో ఒక రిలీఫ్ మేము కంక్లూడ్ కావాలి కాబట్టి విక్టిమ్కి ఎంతో కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అసలు మనం ఎక్నాలజ్ చేయకుండా ఉన్నట్టయితే విక్టిమ్ తిరిగి కేసు కూడా నమోదు చేయకపోతే వాళ్ళతో రికమెండ్ చేసిన అప్పుడు కేసు నమోదు చేసేకూడదు. సో యాజ్ అండ్ వెన్ యూ రిసీవ్ ఎనీ రిపోర్ట్ యూ ఆర్ రిజిస్టరింగ్ ద కేసు. లైక్ వైజ్ మీరు కంపారిటివ్లీ తీసుకున్నట్టయితే 2019 దేర్ ఆర్ యాజ్ మెనీ యాజ్ 60 ప్రాపర్టీ అఫెన్సెస్. ఇట్ ఇంక్లూడ్స్ 379 హౌస్ బ్రేకింగ్స్ అని. వేరేజ్ 20కి వచ్చేటప్పుడు అగైన్ 60. 21 ఆఫ్టర్ అజ్యూమింగ్ ఛార్జ్ హియర్ 140 కేసెస్ రిపోర్టెడ్. అంటే మీరు అన్ని ఎఫ్ఐఆర్ రిసీవ్ చేస్తారు? ఎస్, ఈవెన్ సైకిల్ పోయినా కేసు నమోదు చేసి, పెట్టి కేసులు అన్నీ కూడా చేస్తారు. గ్యాస్ సిలిండర్ పోయినా చేసాను. చివరికి మాంసం కొట్టుకుని మాంసం దొంగపోయినా సరే కేసులు నమోదు చేసాను. ఎస్, మాంసం దొంగపోయింది అంటాడు. మనకి నవ్వుగా అనిపించిన ఆయనకి అదే కదా దొంగ ఖరీదు 15,000. కరెక్ట్, ఆయనకి అది ఆస్తి. అది సాహిబ్ గారు మటన్ కొట్టి మాంసం దొంగ 15,000. సో అఫెండర్ని ఎందుకు వదిలేయాలి? నేరం చేసిన ఎందుకు చిన్నదైనా సైకిల్ ఓకే, సైకిల్ అనేది ఆ వాచ్మెన్కి అది ఎక్కువే. అలాగే ఆ సైకిల్ అనేది పాపం ఆ వాచ్మెన్ ఆ కొడుకు స్కూల్కి వెళ్తాడు అనుకున్నటువంటి 6,000 సైకిల్ ఆడికి ఎక్కువే. సో ఆ సైకిల్ని కూడా మనం కేసు నమోదు చేయడం జరిగింది. సో కేసు నమోదు చేయడం వల్ల అట్లీస్ట్ ఒకటి నేరస్తుని ఐడెంటిఫై చేస్తాం, 2 సైకిల్ నమోదు చేయడం వల్ల ఏ టైప్ ఆఫ్ నేరాలు జరుగుతున్నాయో మనకి ఒక అసెస్మెంట్ జరుగుతుంది, 3 అన్నిటికన్నా ఎక్కువగా మనం పనిచేసేదంతా కూడా ప్రజల కోసం కాబట్టి ఆయనకి ఎంతో కొంత రిలీఫ్ ఉంటుంది కాబట్టి సో కేసెస్ నమోదు. సార్, ఇప్పుడు మీరు మాంసం దుకాణంలో ఆ చెక్క తీసుకెళ్తే ఆ దొంగ అటువంటి కేసులు నమోదు చేస్తూ ఉన్నారు, చేశారా? చేస్తే ఒకవేళ రికవర్ అయిందా? రికవర్ అయింది. ఎలాగా? 3 కేసెస్. సో అవి కూడాను మాంసం దుకాణాలు ఒక్కడు పోతే మనం ఆలోచిస్తాం, 3 పోయి అని చెప్పారు. డిఫరెంట్ ప్లేసెస్ పోయినప్పుడు మాంసం ఆ దొంగ పట్టుకెళ్ళాలని చాలా బరువు కదా. ఆ దొంగ పట్టుకెళ్ళి చాలా బరువు అంటే తర్వాత మన పాత మేడం గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ కమాండ్ అండ్ కంట్రోల్ సంబంధించి సీసీ క్యామ్స్ అనేవి అన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇక్కడ దొరకకపోతే రూట్లో ఎక్కడో జరిగి వాడు వెళ్ళాలి కదా. అవును. సో ఏదో రూట్ని ఎంచుకోవాలి. సో దాన్ని మా ఏదైతే క్రైమ్ టీం ఉన్నాయి, క్రైమ్ ఎస్ఐస్ ఉన్నారో వాళ్ళు స్పెసిఫిక్గాను ఉన్న దగ్గరే కాకుండా దానికి ఎగ్జిట్ వేస్ ఏవైతే ఎగ్జిట్ వేస్లోకి వెళ్ళి చూడడం వల్ల ఎక్కడో ఒక దగ్గర మనకి ఇక్కడ ఐస్ఫెక్టరీ జంక్షన్ దగ్గర ఆ దొంగ బండి మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నారు. సో బండి నెంబర్ ట్రేస్ అయింది, దాని ద్వారా అక్కడి నుంచి అట్లా మళ్ళీ ఆ 3 కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఆ ప్రాపర్టీ కూడా మాంసం దొంగలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఎందుకు చెప్పండి, చిన్న కేసు అని కూడా లేదండి, మీరు 100% కరెక్ట్. ఆయన దృష్టిలో అది ఆస్తి. అది ఒక చిన్న హోటల్ వాడికి గ్యాస్ సిలిండర్ కష్టమే, బట్ గ్యాస్ సిలిండర్ కూడా నమోదు చేయడం జరిగింది. ఈవెన్ ఆటోలో ఉన్నవాడు చిన్న డెక్ పోయినా కూడా కష్టమే, బ్యాటరీ పోయినా కూడా కష్టమే. పాపం అదేదో ఫైనాన్స్ మీద తీసుకుంటాడు, ఆ బ్యాటరీ కూడా మనం కేసు రిజిస్టర్ చేసేవాళ్ళం. అంటే కేసు రిజిస్టర్ చేయడం వేరండి, దాన్ని ప్యాషన్గా తీసుకొని చేయడం అనేది ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు మీ టీం అనేది ఒక ప్యాషన్గా తీసుకున్నారు. అంటే బంగారం షాప్లో బంగారం వాడికి ఎంత ఎక్కువ, మటన్ షాప్లో మటన్ కూడా అంతే రేటు, ఆయనకి అదే ఎక్కువ. అది ఎక్కువ కాబట్టి మనం రూల్ ఆఫ్ లా కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వాలంటే ఈ బంగారం షాపుని ఎలాగే చూడాలి, మటన్ షాపుని ఎలాగే చూడాలి. అది బంగారం షాపు వాడికి అది ఎక్కువ, బాగా పెద్దవాడికి అది ఎక్కువ, అది ఎంత చెట్టుకి అంతే కాదు కదా. రైట్ అండి. మటన్ షాప్తో ఇంకా నెక్స్ట్ ఏం కేసులు చేస్తాం అంటే ఆ విధంగా మనం తీసుకున్నట్టయితే మనం 2021 మై ఫస్ట్ ఇయర్లో 70% డిటెక్షన్, 70% రికవరీ మెయింటైన్. సార్, ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అండి. 60 ఎఫ్ఐఆర్ 60 ఉండి 160 తీసుకొచ్చారు. మరి సీనియర్ ఆఫీసర్లు ఎవరు కూడా ఏంటి నీ దగ్గర ఏం జరుగుతుంది అని. ఎస్, మనం ఒక యాంగిల్లో చూసుకుంటే ఇట్స్ ఏ ఫెయిల్యూర్ ఆఫ్ ద SHO టు ప్రివెంట్ ద క్రైమ్. అవును. వేరే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ నెంబర్ ఆఫ్ బాడీలో అఫెన్స్ అవుతున్నాయి కొంచెం ఈజ్ ఫైల్డ్.
ఇన్ మెయింటైనింగ్ ల్యాండ్ ఆర్డర్. బట్ ప్రాపర్టీ అఫెన్స్లకు వచ్చేటప్పటికి ప్రాపర్టీ అఫెన్స్ ఎక్కువ అవుతున్నాయంటే ఒక యాంగిల్లో చూసుకుంటే ఫెయిల్ అయ్యమని చెప్పాలి, వేరే యాంగిల్లో చూసుకుంటే వీఆర్ నాట్ వర్కింగ్ ద క్రైమ్, వీఆర్ రిజిస్టరింగ్ వెరీ ఫ్రీలీ. ఎందుకు రిజిస్టర్ చేస్తున్నాం అంటే కేసు నమోదైన దాన్ని మనం ప్రివెంట్ చేయాలి. ప్రివెంట్ చేయలేని పరిస్థితుల్లో అట్లీస్ట్ దాన్ని రిజిస్టర్ చేసి డిటెక్ట్ చేయాలి. సో దాన్ని ప్యాషన్గా తీసుకోండి. దట్స్ వై ఆల్ ద 2 years వీ హ్యావ్ మెయింటైన్డ్ 70% డిటెక్షన్ అండ్ 70% రికవరీ. సో రికవరీ పర్సెంట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అది మనకి వేరే మనకి అదర్ స్టేట్స్కి వెళ్ళినట్టయితే డిటెక్షన్ ఈజ్ 100%, రికవరీ 0%. దే ఫాలో సిఆర్పిసి. బట్ మన ఎక్కడికి వచ్చే విక్టిమ్ రిలీఫ్ అనేది ఉండాలి కదా. మీ కేసు నమోదు చేసిన తర్వాత మీ నగదు ఎంతో కొంత మీకు ఇవ్వగలిగినప్పుడు ఎంతో కొంత మీకు రిలీఫ్. మీ కేసు నమోదు చేసి నేరస్తుని పట్టుకున్నాం కరెక్టే, మీరు రికవరీ అవ్వకపోతే మీకేం రిలీఫ్. అవును. సో ఆ ఆస్పెక్ట్లో తీసుకొని ఆఫీసర్స్ అండ్ టీమ్ కూడా ఎక్కువగా ఇంట్రెస్టెడ్గా ఉండేవాళ్ళు కాబట్టి డిటెక్షన్ రికవరీ చూపిస్తారు. సార్ మీరు 160 కేసులు, అందులో బాగా గుర్తుండిపోయిన కేసు? బాగా గుర్తుండిపోయిన కేసులు అంటే చాలా కేసులు ఉంటాయి. ఒక మర్డర్ కేసు ఉంది, వితిన్ 3 daysలో మర్డర్ కేసుని డిటెక్ట్ చేయడం ఇక్కడే గంజిపేట అని చెప్పి. ముసలాంని మర్డర్ లేదు సార్, గంజిపేటలో మర్డర్ కేసు. ఒక యంగ్ బాయ్ వేరే అమ్మాయిని లవ్ చేసాడు, సేమ్ కమ్యూనిటీ పర్సన్సే వేరే అమ్మాయిని లవ్ చేసాడు. వేరే అమ్మాయిని లవ్ చేసిన తర్వాత మనకు వచ్చి రిపోర్ట్ వచ్చేటప్పటికి ఆ స్ట్రీట్ వేలో చనిపోయి ఉన్నాడు లగేజ్ మార్క్తో. సమ్వన్ హ్యాంగ్డ్ హిమ్. బట్ ఆ హ్యాంగ్ చేసిన ప్లేస్ నుంచి వేరే దూరం తీసుకొచ్చి పడేశారు. సో దానికి సంబంధించిన మూలాలు ఎవరు, లవ్ ఎఫర్ ఏంటి, అంత ముందు రోజు ఎవరు ఉన్నారు, అన్నీ కూడా మనం తీసుకోగలిగి మనం ఎవరైతే ఆ అమ్మాయి పేరెంట్స్ ఉన్నారో పేరెంట్స్ని మనం తరువుగా ఇంటరాగేట్ చేయడం వల్ల, మనకున్నటువంటి ఇన్పుట్స్తో వాళ్ళని ఇంటరాగేట్ చేయడం వల్ల వాళ్ళు బ్రేక్ అవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎక్కడి నుంచి అయితే హ్యాంగ్ చేశారో అవన్నీ కూడా ప్రాపర్టీ అంతా కూడా మనం. ఎందుకంటే అమ్మాయిని కూతురు ప్రేమిస్తున్నాడు. ఎస్, అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. రెండోది ఏంటంటే అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడ పడుతుంది, వీళ్ళకి ఇష్టం లేదు, ఎవరికైతే పేరెంట్స్కి ఇష్టం లేదు. కాదు పెద్ద వాళ్ళకి దానివల్ల ఏం సాధించారు కూతురుకు? అవును, సాధించారు అంటే మనకి ఎవరైనా సరే ఒక అమ్మాయిని, ఎవరికైనా ఎవరి పిల్ల వాళ్ళకి ముద్దు, ఆ అమ్మాయిని ఒక కొద్దిగా ప్రతిభావంతుడికి ఇవ్వాలని. కరెక్టే, కానీ ఇక్కడ వచ్చేసరికి మర్డర్ చేసి జైలుకి వెళ్ళారు కదా. ఎస్, మర్డర్ చేసి జైలుకి వెళ్ళాడంటే వీళ్ళని అంత ఫ్రస్ట్రేషన్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఫ్రస్ట్రేషన్ అంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ అవమానపడే విధంగా అమ్మాయితోటి తిరగడం ఇవన్నీ చేయడం వల్ల దే ఫెడ్ అప్ విత్ హిమ్. సో నెగోషియేషన్ చేశారు, నెగోషియేషన్స్ అయిపోయి ఈవెన్ డ్రంక్ అండ్ స్టేట్లో వచ్చి మిడ్ నైట్ అని ఇంకోటి నైట్ అని చెప్పేసి ఈవెన్ పెళ్ళైన అమ్మాయి దగ్గరికి వెళ్ళినా పర్లేదు, అతని హస్బెండ్ అయితే వేరే పెళ్ళికైన అమ్మాయి దగ్గరికి వచ్చి అతను యాజ్ హస్బెండ్ లాగా బిహేవ్ చేస్తుంటే వీళ్ళు తట్టుకోలేకపోయారు. సో అట్ లాస్ట్ దే హ్యావ్ డిసైడెడ్. ఇంకా నెక్స్ట్ కేసు. ఎస్ సార్, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ కన్సర్న్కి వచ్చినట్టు మోస్ట్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ప్రాపర్టీ అఫెన్స్లే. ఎవరికైనా డబ్బు పోతే అది వచ్చిందో రాలేదని 10 సార్లు తిరుగుతుంటాం. సో దానికి ఎందుకు మీరు అన్నట్టుగా సిటీ వరకు వచ్చేటప్పుడు ఇక్కడ వేర్ దేర్ ఇస్ నో ల్యాండ్ ఇష్యూస్, వేర్ దేర్ ఈజ్ బిల్డింగ్స్ దేర్ ఈజ్ ఎ ప్రాపర్టీ. సో ప్రాపర్టీ అఫెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ మోటార్ వెహికల్స్ ఎక్కువ పోతుంటే, అలాగే మీరు హెచ్బీలు ఎక్కువ పోతుంటే ఒక స్క్రాప్ షాప్ అనేది మన వాళ్ళు హైదరాబాద్ వరకు ట్రేస్ చేసి పట్టుకోగలిగారు. ఒక స్క్రాప్ షాప్ సంబంధించి సీసీ కెమెరాస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అక్కడికి వచ్చిన తర్వాత వాచ్మ్యాన్ పెట్టుకున్నారు, వాచ్మ్యాన్ కూడా థ్రెటన్ చేసి మాస్కులు వేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడున్న మాస్కుల వల్ల ఉన్నటువంటి నేరస్తులకు పెద్ద ఉపయోగం అంటే అందరూ మాస్కులు వేస్తారు కాబట్టి నో వన్ డౌటెడ్ హిమ్. వేరే ఎర్లియర్ మాస్క్ వేసిన ఈడెంటర్ కొత్తగా మాస్క్ వేసారు, ఇప్పుడు ఇది ఒక బెనిఫిట్. ఇంకొద్ది పెద్ద మాస్క్ వేసుకుంటారు. సీసీ కెమెరాలు ఉన్నా సరే అట్లీస్ట్ ఐబ్రోస్ తప్ప ఇంకేం కనబడదు. సో ఒకసారి వాడు పట్టుకొని వెళ్ళిపోయాడు. ప్రాపర్టీ అంతా కూడాను రాగి వైర్ అంతా కూడా బాగా కాస్ట్. ఒక టాటా ఏసీలో పట్టుకొని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కూడా టాటా ఏసీని ట్రేస్ చేస్తుంది, దొరకలేదు. అది ఇన్వెస్టిగేషన్లో ఉండగానే ఎగైన్ మళ్ళీ ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ 4 months వచ్చాడు. మళ్ళీ ఎగైన్ స్క్రాప్ షాప్ ఓనర్ని బెదిరించాడు, కట్లు కట్టేసాడు, అన్ని కట్టేసి ప్రాపర్టీ అంతా కూడా పట్టుకెళ్ళాడు. మాకున్నది ఒకే ఒకళ్ళు అంటే ఒక టాటా ఏసీ వెళ్ళినట్టుగా ఎక్కడో దగ్గరలో ఉన్న టీవీఎస్ షోరూంలో పడింది. దాని నెంబర్ ఎక్కడో కూడా డిస్ప్లే కావట్లేదు. దానివల్ల ట్రై చేయాలంటే మనకున్నది కూడా ఒక్కొక్క ఈ ఫుటేజ్ డేటా తాలూకా టైం లిమిట్. ఒక ఫుటేజ్ డేటా 3 months ఉంటుంది, ఒక ఫుటేజ్ డేటా 3 days ఉంటుంది, ఒక ఫుటేజ్ డేటా లైవే ఉంటుంది కానీ రికార్డింగ్ కాదు. సో దాన్ని పట్టుకొని మేము ఒక దగ్గర కెమెరా కూడా పనిచేయదు, ఎందుకంటే పవర్ ఆపేస్తుంటాడు, నైట్ టైం పవర్ కన్జంప్షన్ అవుతుంది, ఆపేస్తుంటాడు, దానివల్ల మనకు. సో దీన్ని పట్టుకొని ఒక్క చిన్న లింక్ని పట్టుకొని ఎక్కడ ఒకటి పడకపోతే మేము విజయనగరం క్రాస్ అయిపోయాం, తగరపోలస క్రాస్ అయ్యాం, ఈవెన్ విశాఖపట్నం క్రాస్ అయ్యాం. విశాఖపట్నంలో ఉన్న కమాండ్ అండ్ కంట్రోల్లో కూడా నెంబర్ ప్లేట్ డిటెక్షన్స్ ఆటోమేటిక్ నెంబర్, అక్కడ కూడా డిటెక్ట్ కాలేదు. గాజువాక్ వెళ్ళాం, గాజువాక్ పాస్ అయిపోయింది. వడ్లపూడికి వెళ్ళినప్పుడు కూడా ఇది కనిపిస్తుంది వెహికల్, అలా ట్రాక్ చేస్తున్నాం, ఎక్కడా నెంబర్ పట్టలేదు. మాకున్న ఓకే జడగంటలాగా ఒక ఏలబడుతుంటుంది ఈ గాలి, అదొక్కటే మాకు కనిపించింది. సో ముస్లింకి సంబంధించిన చిన్న గ్రీన్కి సంబంధించిన కలర్ రెండే కనబడుతుంది, ఎక్కడ నెంబర్ ప్లేట్ కనబడట్లేదు, లోపల ప్రాపర్టీ కనిపిస్తుంది. వేరే గాజువాక్ దగ్గరికి వచ్చేటప్పటికి అట్ ద సేమ్ టైం ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో వేరొక వెహికల్ కూడా వెళ్ళడం జరిగింది సేమ్. దాన్ని పట్టుకొని కూడా మేము డీవియేట్ అయిపోయాము. దువాడ రైల్వే స్టేషన్ వెళ్ళిపోయింది. దాని మీద ఒక 2-3 రోజులు అయిపోయింది. ఇంకా లాస్ట్ డే మాకు మిగిలింది. ఇంకా ఈ లాస్ట్ డే 30 days కమాండ్ అండ్ కంట్రోల్కి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా అయిపోతుంది.
ఇంక ఈ రోజుతో హోప్స్ లేవు అనుకున్నప్పుడు మళ్ళీ ఎగైన్ మేము ఎందుకో డౌట్ పడి ఒకసారి ప్రయత్నం చేద్దాం, బ్యాక్ టు కమాండ్ కంట్రోల్ రావడం జరిగింది. కమాండ్ కంట్రోల్ వచ్చిన తర్వాత అక్కడ చూస్తే మేము చేసిన మిస్టేక్ ఏంటి, మేము అంతవరకు చూస్తున్నది ఏదైతే ఉందో ఆ టైంలో వచ్చిన వేరే వెహికల్ పట్టుకుని 15 days వేస్ట్ అయింది. అయ్యో. సో మళ్ళీ ఆ 2 లారీల మధ్యలో నుంచి మా ప్రాపర్టీకి సంబంధించిన వెహికల్ వెళ్ళిపోతుంది. అప్పుడు మళ్ళీ ఆ వెహికల్ పట్టుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి ఈ టోల్గేట్కి వెళ్ళాం. టోల్గేట్లో కూడాను వాడిది నెంబర్ ప్లేటు సంబంధించినటువంటి ఏదైతే రాశారో ఆ రాసినప్పుడు సేమ్ టైంలో కనీసం 10 టాటా ఏసీలు ఉంటాయి, ఇందులో ఏ టాటా ఏసీ తెలియదు. ఆ తర్వాత మేము తుని టోల్గేట్కి వెళ్ళడం జరిగింది, రాజమండ్రి టోల్గేట్కి వెళ్ళడం జరిగింది. ఎక్కడైతే జడగంట సంబంధించింది ఉందో దాన్ని పట్టుకోవడం జరిగింది. సో ఒక్క దగ్గర మాత్రం ఎట్ లాస్ట్ రాజమండ్రికి వచ్చేటప్పటికి నెంబర్ ప్లేట్ అనేది అక్కడ స్పీడ్ బ్రేకర్స్ పెట్టడం వల్ల డిటెక్ట్ అయింది. సో ఇది అవుతుందేమో అనుకుంటే అది హైదరాబాద్ సంబంధించి పాత బస్తీ అడ్రస్. సో పాత బస్తీకి మా టీంకి పంపిస్తే వాడేమో అక్కడ మధ్యప్రదేశ్ సంబంధించిన వాడు వచ్చి అక్కడ ఉంటున్నాడు. 3-4 times వాడు టవర్ లొకేషన్స్ కూడా ఎప్పుడు కూడా అదర్ స్టేట్లో రోమ్ అవుతుండేది. సో దానికి సంబంధించి 2-3 సార్లు పంపిస్తే అట్లా ఆయన పట్టుకోవడం జరిగింది. వాడు ఇక్కడికి ఎలా ఎక్కడో ఉన్న హైదరాబాద్ వాడు ఇక్కడ ఎట్లా అంటే వాడు ఇక్కడ ఎవడో గతంలో ఒకటి పనిచేసిన ఈ షాప్ వాడితే పనిచేసిన వీడి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాడు. ఇస్తే వాడు ఇక్కడికి వచ్చి ఈ నేరం చేసుకుని వీడికి కొంత ప్రాపర్టీ ఇచ్చేసి పట్టుకుని వెళ్ళిపోతుంది. అంటే ఒక జడగంట మాకు ప్రాపర్టీ ఏదో అనండి, ఒక జడగంట మాకు లీడ్ ఇచ్చింది. ఎక్కడా కూడా మనకి నెంబర్ ప్లేట్ కావట్లే, ఫుటేజ్ వెళ్ళిపోతుంది. అంతకుమించి మాకు ఫోన్ నెంబర్ కూడా లేదు, ఏమీ తెలియదు, ఐడెంటిఫికేషన్ లేదు, మాస్క్ పెట్టేసాడు, ఈవెన్ సీసీ కెమెరాలు. సో దాన్ని హైదరాబాద్ వరకు వెళ్ళి చేయడంలో జాబ్ సాటిస్ఫాక్షన్. అంటే మీ టీం అంతా తీసుకొచ్చిందండి? ఎస్, టీం అంటే దీనికి ఎక్స్పెండిచర్ అంటే మాకు బస్ వారెంట్లు, రైల్వే వారెంట్లు ఉంటాయి కాబట్టి అఫీషియల్గా బస్ వారెంట్లు, రైల్వే వారెంట్లు యూజ్ చేసుకునే వెళ్ళేవాళ్ళం. సమ్ టైమ్స్ ఎక్స్పెండిచర్ అనేది మరి ఓన్ ఎక్స్పెండిచర్. ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అంటూ మాకు ఇస్తారు కాబట్టి ఆ మంత్లో ఇచ్చి ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్. ఇది కాకుండా ఇంకా ఇది కాకుండా మనం చూసుకోవాలంటే ఒక 10 lakhs రూపీస్ ఒక షాపు ఓనర్ షాప్ క్లోజ్ చేశాడు, బైక్ మీద వస్తున్నాడు. బైక్ మీద వచ్చిన తర్వాత ఆ బైక్ అలా పాస్ అయిపోతున్నప్పుడు ఫోన్ వచ్చింది ఆయనకి. ఫోన్ వచ్చినప్పుడు బండి పక్కన పెట్టాడు, బండి పక్కన పెట్టి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసుకున్నాడు. ఏదైతే 10 లక్షల రూపాయలు పాలిథిన్ కవర్లో పెట్టి హ్యాండిల్కి పెట్టాడు. హ్యాండిల్కి పెట్టిన తర్వాత అదేమైంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం మొదలు. వెనక్కి వచ్చిన తర్వాత ఎక్కడొకటి దొరకలే. మన దగ్గరికి వెంటనే వచ్చిన తర్వాత ఆయన ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో ఫ్రమ్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఎక్కడైతే స్టార్ట్ అయింది నుంచి ఏమో 10 లక్షల రూపాయలు ఆయనకి ఏదో అప్పులు ఉన్నాయేమో చెప్తున్నాడు. సహజంగా నెగిటివ్ కార్నర్లు కూడా మనం థింక్ చేస్తాం. అది ఎందుకు 10 లక్షల రూపాయలు హ్యాండిల్ పెట్టడం పెట్టేవాడని ఏదో పాల ప్యాకెట్లు పెట్టినట్టు డౌట్ వస్తుంది. సో ఆ డౌట్ మీద యాక్చువల్గా ఆయన మనం ఇచ్చేయడం జరిగింది. 10 లక్షల రూపాయలు తీసుకుని వెళ్ళాడు, ఆ బ్యాగ్తో పడిపోయి మీరు ఆయన మీద ఫస్ట్ డౌట్ వస్తుంది. యాక్చువల్గా ఇతను తీసుకొచ్చాడా లేదా అని చూసుకుని ముందు డౌట్ వచ్చిందా? వి కన్ఫర్మ్డ్ దట్ హీ హాస్ టేకెన్ అమౌంట్. వీ డోంట్ నో వెదర్ ఇది 10 lakhs or 5 lakhs మాకు తెలియదు, బట్ హీ హాస్ టేకెన్ అమౌంట్. సో అది పట్టుకొని వస్తున్నాడు. అక్కడ పాన్ షాప్ దగ్గర మాట్లాడాడు. పాన్ షాప్ దగ్గర మాట్లాడిన తర్వాత మనం అది ఎలిమినేట్ చేసుకున్నాం. ఎస్, అది మామూలు కాజువల్ మీటే. సబ్సిక్వెంట్లీ ఎన్ రూట్కి వచ్చినప్పుడు కూడా ఇది కూడా విత్ ద పోలీస్ ఎఫర్ట్స్ అండ్ మహిళా పోలీస్ వీళ్ళిద్దరి వల్ల మనకి టెంపుల్స్లో అఫెన్స్ రామతీర్థాలు అయిన తర్వాత ప్రతి టెంపుల్స్లో కూడా సీసీ కెమెరాస్ మనం ఇన్సిస్ట్ చేసాం. ఈ అంబాభవాని టెంపుల్ కాకుండా ఇక్కడ దుర్గాతల్లి టెంపుల్ ఒకటి ఉంటుంది. ఆ దుర్గాతల్లి టెంపుల్ మన ట్యాంక్ బండ్ పక్కన ఉంటుంది. వాళ్ళు ఒక 6 కెమెరాస్ వేశారు. ఈ వెహికల్ పాస్ అవ్వడం కూడా ఉంది అందులో. ఉన్న తర్వాత అక్కడికి వచ్చినప్పుడు ఈయన వెళ్ళిన తర్వాత ఒకే ఒక సైకిల్ మాత్రం వెళ్ళింది. ఆయన వెళ్ళి పాస్ అయిన తర్వాత ఎక్కువగా వెళ్ళినట్లు 4 wheelers వెళ్ళాయి. 4 wheelers వెంటనే నెక్స్ట్ కెమెరాలో పాస్ అయిపోతున్నాయి. వేరే సైకిల్కి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఈయన వెహికల్ వెళ్ళింది, ఈయన వెహికల్ తర్వాత సైకిల్ వెళ్ళింది. సైకిల్ వెళ్ళిన తర్వాత వాడు వెళ్ళిపోయాడు. మొత్తం మీద ఆ నెక్స్ట్ కెమెరాలో చూసినప్పటికీ లేదు, హ్యాండిల్ కొండాల్సింది లేదు. వీడు ఇంటికి వెళ్ళి చూసుకున్నాడు, బట్ నెక్స్ట్ కెమెరాలో చూస్తే హ్యాండిల్ కొండాల్సింది. సో ఈ మధ్యలోనే పోయింది. సైకిల్ ఒకటి వెళ్ళింది. సైకిల్కి వచ్చేటప్పటికి సైకిల్ని ఎట్లా ట్రేస్ చేసి దానికి నెంబర్ ప్లేట్ ఏముంది. సో మళ్ళీ అగైన్ క్లోజ్లో పదే మనం చూస్తే 2 కెమెరాలు కవర్ చేయడం క్లోజ్ ఎక్కువ. ఆ సైకిల్ విచిత్రంగాను అది పెద్ద స్టాండ్ ఉంది, దాని గేర్ కేస్ మళ్ళీ డిఫరెంట్. సైకిల్ ఏమో ఈ బేబీ సైకిల్ టైప్, బట్ స్టాండ్ ఏమో సైడ్ స్టాండ్ ఉండాలి, వేరే స్టాండ్ పెద్ద స్టాండ్. అంటే అసెంబ్లీ సైకిల్ ఏంటిది? అసెంబ్ల్డ్ సైకిల్ కాదు, అది మామూలుగా లేడీస్ సైకిల్ లాంటిదే. బట్ ఆడికి స్టాండ్ పోయిందని చెప్పేసి అక్కడ ఉన్న స్టాండ్ ఫిక్స్ చేసుకున్నాడు. ఆ స్టాండ్ గేర్ కేస్ కూడా డిఫరెంట్. అది మనం చూడగానే దానికి ఉండాల్సిన గేర్ ఈ రెండే మాకు కనిపించాయి. సో ఈ రెండింటితోటి నెక్స్ట్ మేము వెళ్ళడం మొదలుపెట్టాం. వీడేమో బైక్ వాడు లెఫ్ట్కి వెళ్ళిపోయి టువర్డ్స్ రైల్వే స్టేషన్. వీడిని చూసేటప్పటికేమో లిటిల్ బిట్ హోప్ అంతే. వీడు చూస్తే టువర్డ్స్ మన ఆఫీస్ వైపు వస్తున్నాడు, డిఎస్పీ ఆఫీస్ వైపు అటువైపు వస్తున్నాడు.
మేము అన్ని కెమెరాస్ చూసిన కెమెరాస్ అన్నీ కూడా అయిపోయాయి. లాస్ట్ ఇంకా డెడ్ ఎండ్కి వెళ్ళిపోయాం. ఇంకా నెక్స్ట్ కలెక్టర్ ఆఫీస్ వచ్చేస్తుంది. ఒక సైడ్ లైన్కి వాడు వెళ్ళినట్టుంది. అక్కడ మసీదులో కూడా కెమెరాలు ఉపయోగపడదు. మసీదుకి వచ్చేటప్పుడు కెమెరాలకు వచ్చిన తర్వాత ఆ రూట్లో రైట్కి వెళ్ళిపోయినారు. అక్కడి నుంచి మొత్తం ఆ జల్లెడ పెట్టేసాం, ఎక్కడ కూడా కనపడదు. కానీ ఆ సాయంత్రానికి ఇదే సైకిల్ ఒక ఇంటి ముందు ఉంది, ఒక దోబీ తాలూకా ఇంటి ముందు ఉంది. ఆ ఇంటి ముందు ఉండేటప్పుడు సేమ్ స్టాండ్, సేమ్ పర్సన్ కూడా ఆ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఇది ఏదైతే కవర్ ఉందో అదే కవర్ పట్టుకొని వస్తాడు. కానీ ఆ కవర్ డబ్బులు పెట్టేసి కూరగాయల కోసం వెళ్తాడు. సో కవర్ మనం పదే చూసాం కానీ ఆయన పట్టుకుని నాకు పట్టించింది కూడా 10 లక్షల రూపాయలు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు తను. ఏంటంటే ఆడు మాట్లాడుతున్నప్పుడు అది పరధ్యానంగా ఉన్నాడు కాబట్టి వీడు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు. ఆడు పట్టుకెళ్ళిపోవడం కూడా ఇటు చూడలేదు. సో మనకి హెల్ప్ చేసింది ఏంటంటే ఒకటి కెమెరాస్లో ఉన్నటువంటి చిన్న లీడ్, సైకిల్ తాలూకా స్టాండ్, నెంబర్ ప్లేట్ అంటే నెంబర్ ప్లేట్ ఎవరి పేరు రిజిస్ట్రేషన్ ఉందో తెలుసుకోవచ్చు. సైకిల్ సంబంధించి మీరు చెప్పిన రెండే కాకుండా ప్యాషన్, అంటే అది ఇంట్రెస్ట్. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత డెప్త్ వెళ్ళగలం, అంత దగ్గరికి వెళ్ళగలం. మరి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఆయన ఏం చేస్తున్నాడు అంటే మనం వితిన్ నో టైం వెళ్ళాం కదా. మనం ఎప్పుడైతే చెప్పాడో వితిన్ నో టైం వెళ్ళాం కాబట్టి డబ్బులు పెట్టాడు. 10 lakhs పెట్టాడు. 10 lakhs కూడా ఇంట్లో పెట్టుకున్నాడు. వాడికి ఇంకా ఐడియాస్ రాలేదు ఎట్లా దాన్ని కవర్ తీసుకుని బయటకు వచ్చాడు. అది కవర్ మాత్రం తీసుకు చేసిన తప్పు ఏంటంటే సేమ్ కవర్ తీసుకుని బయటకు వచ్చాడు. ఆ కవర్ని మనం పదే చూస్తున్నాం కాబట్టి అదే కంటికి అలవాటు అయింది కాబట్టి పర్సన్ మనం ఐడెంటిఫై చేయగలం. అది కూడా జాబ్ చేయడం. 10 lakhs రూపీస్లో ₹1 కూడా ఖర్చు అవ్వకుండా అతనికి మళ్ళీ మనం ఇవ్వగలిగామంటే, విత్ నో టైం ఇవ్వగలిగామంటే మేబీ అతను నెగ్లిజెన్స్ ఉంది కదండి. 10 లక్షలు పెట్టుకొని తమాషా ఫోన్లు మాట్లాడుతున్నారు. నెగ్లిజెన్స్ హ్యాండిల్ పెట్టుకుని అంటే వాళ్ళు ఎట్లా చూస్తారంటే వ్యాపారస్తులు ఎంత కాజువల్గా ఉంటే అఫెండర్ అంతగా అటెన్షన్ పే చేయడని, ఎంత ఎక్కువ కాన్షియస్గా ఉంటే అందులో ఏమో ఉన్నదని చెప్పేసి అఫెండర్ అటెన్షన్ పే చేస్తారు. సో ఆ దీంట్లో కూడా వాళ్ళు ఉంటారు. అంటే డిసెప్షన్ మెథడ్ ఒక్కొక్కసారి వీళ్ళకి అఫెన్స్ అయిపోతుంది. ఇది కాకుండా నెంబర్ ఆఫ్ కేసెస్ సార్, 2-wheelers అండ్ టెంపుల్ అఫెన్సెస్. సరే మనం రవి జ్యువెలర్స్కి వద్దాం సార్. రవి జ్యువెలర్స్ కేసు అవ్వగానే మీరు ఆల్రెడీ ఇందులో పండిపోయి ఉన్నారు. మీకు ఒక ఇంట్రెస్ట్, ప్యాషన్ ఇవన్నీ కనిపిస్తాయి. కేసుకు వెళ్ళగానే మీకు చూసి చూసి ఎవరు గుర్తుకొచ్చారండి? జనరల్గా మీరు పాత టైంలో తీసుకుంటే చూడగానే ఈ పలానా అప్పార సుబ్బారావు అనుకునేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది. దొంగ ఎవడో దొర ఎవడో తెలియని పరిస్థితుల్లో చూడగానే వీడియోని మీరు ఐడెంటిఫై చేస్తారా, లేదు లీడ్స్ తీసుకుంటూ మీకున్న సర్కిల్లో అందరూ మాట్లాడుకుంటూ వెళ్ళారు? సహజంగా సార్ ఇటువంటి భారీ చోరీ అయినప్పుడు బాధితుడికి ఖచ్చితంగానే బాధ ఉంటుంది. ఎందుకంటే మీరు అన్నిటిగా చోరీ భారీది, అధికారికి భయం ఉంటుంది. మాకు కూడా మైండ్ సరిగ్గా పనిచేయదు. ఓకే తులం పోయింది, 2 తులాలు పోయింది అంటే పర్లేదు. 8 kgs ఆఫ్ గోల్డ్ పోయింది అనగానే ఒకసారి ఆ స్టేట్ ఫిగర్స్ కూడా రిఫ్లెక్ట్ అయిపోతుంటాయి. ఎన్ని కేసులు డిటెక్ట్ చేసినా దీనికి మీట్ అవ్వను. రెండోది ఐఎమ్ ద టార్గెట్. ఖచ్చితంగా అది చేయని ప్రతిసారి కూడా ఎవరి క్రైమ్ మీటింగ్లో కూడా ఏం చేసాం అటువంటి ఎఫర్ట్స్ అనేవి చూపించాలి. ఫస్ట్ వినగానే అతనికి ఎంత షాక్ వస్తుందో ఐఓకి అంతకన్నా ఎక్కువ షాక్ వస్తుంది. ఎందుకంటే నాకు జరిగింది, దిస్ ఈజ్ మై బేబీ, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేను ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోయినట్టయితే అది నాకు బర్డెన్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ వినగానే భయంతో భయంతో వెంటనే సీనియర్ ఆఫీసర్స్ చెప్తాం. సీనియర్ ఆఫీసర్స్ కూడా ప్రాపర్టీ ఎక్కువ కాబట్టి వెంటనే మా అడిషనల్ ఎస్పీ సార్, వెంటనే ఎస్పీ మేడం గారు కూడా వచ్చారు. నేరస్థలం ఇందాక అన్నాం కదా, ఏదేమైనా నేరస్థలమే మనకు కొన్ని చూపిస్తుంది. నేరస్థలం నుంచే మనకి దారులు ఎత్తుక్కోవాలి, నేరస్థలం నుంచే నేరస్తుని పట్టుకోవడానికి చూడాలి. సో మనకు ఉండాల్సినటువంటి ఏదైతే నేరం జరిగిందో ఆ నేరస్థలానికి ఎంత తొందరగా వెళ్ళగలిగితే అంత తొందరగా డిస్టర్బ్ కాకుండా. మేము చేసింది కూడా అదే, ఎవరు చేసేదని ఏ అధికారం చేసేది అదే, మేము కొత్తగా చేసేది ఏం కాదు. సో వెంటనే ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్ అన్నిటికీ మించి క్లూస్ టీమ్స్. సో మనకంటే సపరేట్గా క్లూస్ టీమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి టెక్నికల్ సపోర్ట్ కోసం వాళ్ళు కూడా వస్తారు. మీరు అన్నట్టుగా నేరస్థానంలో చూసినప్పుడు ఎస్ అఫెన్స్ అయినట్టుగా ఉంది, ఎప్పుడైందో తెలియదు. సో ఇక్కడ కూడా మనకి ఎవరైతే మనకి ఈ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారో, బాధితులు చేసేటటువంటి అతి చిన్న నిర్లక్ష్యం, పొరపాటు అనరు నిర్లక్ష్యం. ఆయనకి సీసీ కెమెరాలు ఉన్నాయి, నైట్ టైం సీసీ కెమెరాలు వేసుకోవచ్చు. ఓ 2 days క్రితం ఎలకలేవి కొట్టేసాయని చెప్పేసి మళ్ళీ మీరు అంత ప్రాపర్టీ పెట్టుకొని, హీ హ్యాస్ నో లాకర్ ఫెసిలిటీ, లాకర్ లేదు. ఎక్కడైతే మీకు ఉన్నాయో దానికి సంబంధించిన దాంట్లో డిస్ప్లేలను ఉంచుతున్నారు. వేరే అదర్ మీకు గోల్డ్ షాపులు సిఎంఆర్ కానీ ఇంకోటి సో నైట్ అంతా డే అంతా అయిపోయిన తర్వాత ఆఫ్టర్ బిజినెస్ వాళ్ళన్నీ కూడా లాకర్లో తీసుకెళ్ళి పెడతారు. అవును. సో లాకర్ నుంచి పోవడానికి కొద్దిగా కష్టం, వాడు దేంతో కట్ చేసిన. సో డిస్ప్లేలో ఉంచాడు, ఈవెన్ సీసీ క్యామ్స్ కూడా పనిచేయట్లేదు. మనకి ఉన్న క్లూ ఒకే ఒక క్లూ ఫస్ట్ పోయింది. సో ఎలిమినేషన్ ఒకటి మనకి రూల్ అవుట్ అయిపోతుంది. సో ఒక ఆధారం టెక్నికల్ సపోర్ట్లు అన్నీ పోతుంటాయి అనమాట. సో అన్నీ ఆపేశాడు. ఆ పరిస్థితిలో నేరస్థలాన్ని మనం చూడడం జరిగింది. సీనియర్ ఆఫీసర్స్ కూడా చూశారు. అట్ ద సేమ్ టైం దాని పక్కన ఇంకొక నేరం కూడా అయింది. సేమ్ రవి జ్యువెలర్స్ లాగా పాండు జ్యువెలర్స్లో కూడా నేరం జరిగింది.
సో దాంట్లో పెద్దగా వాడికి లాకర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ప్రాపర్టీ అంతా కూడా తీసుకుని లేకపోతే అక్కడ 10-15 కేజీలు అక్కడ పోయి ఉండేది. సో అక్కడ కూడా ఆయన ఎంటర్ అవ్వడం జరిగింది. సో మీరు అన్నట్టుగా ఈ నేరస్థలాన్ని పట్టుకొనే మేము మా తాలూకా ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేయడం. మా హోప్స్ కూడా నేరస్థలం ఎంతటి మనం చెప్పేటట్టుగా ఎంతటి ప్రతిభావంతుడి అయినా తెలివైన నేరస్తుడి అయినా ఏదో ఒక చిన్న ఆధారమని వదులుతాడు. అవును, ఆ చిన్న ఆధారం కోసమే అధికారి అనేవాడు ఎక్కువ ఎఫర్ట్స్ చేస్తాం, ఎక్కువ ప్రయత్నం చేస్తాం. ఈవెన్ రోడ్ యాక్సిడెంట్ అయినా మనం 10 సార్లు రోడ్డు మీదకి వెళ్ళి చూస్తేనే ఎలా జరిగింది, స్కిడ్ మార్క్ దగ్గర నుంచి, బ్లడ్ స్టెయిన్స్ దగ్గర నుంచి, ఆ పడిపోయినటువంటి కొలిషన్లో పడిపోయినటువంటి దానికి వెహికల్ సంబంధించినటువంటి పార్ట్స్ కానీ అన్నీ అక్కడ నేరస్తాం. లైక్వైజ్ ఇక్కడ ఒక రవి జ్యువెలర్స్లో కూడా మీరు అన్నట్టుగా భారీ చోరీ జరిగినట్టు అధికారులు వచ్చారు, టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకొని స్టార్ట్ చేసాం. ఒక ఆ ఎంఓ చూసిన తర్వాత ఫలానా వ్యక్తి అని మీరు అనుకోలేదు? మీరు మొదట్లోనే చెప్పారు, ఇంతకుముందు ట్రెడిషనల్గా ఎంఓస్ జరిగాయి. ఈ నేరం ఇలా చేసాడు అనగానే వాడు అన్నీ చేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఆ ఇంట్లో భోజనం చేయడమో, లేకపోతే తప్పాలని పడడం, లేకపోతే వాష్రూమ్కి వెళ్ళిపోయి పాడు చేసేయడం లేదు చేస్తారు. లేదా మనకి ఎంఓస్ ఉంటాయి, ఈ లాక్ బ్రేక్ వాళ్ళు వీళ్ళే స్పెసిఫిక్గా ఇప్పటికీ కూడా సేమ్ ఎంఓస్ ఉంటుంది. మన ఓపెన్ మనకి గ్రిల్స్ నుంచి వస్తారు కొందరు, విండో నుంచి వస్తారు కొందరు, లాక్ బ్రేక్ చేస్తారు. మీకు ఇందా చెప్పిన నక్కల వాళ్ళు ఏంటంటే దాని ఇంటికి గోడకి పక్కన కన్నం పెట్టి ఇచ్చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంఓకి సంబంధించిన అఫెండర్స్ మన దగ్గర ఉంటారు. ఇప్పుడుకి వచ్చేటప్పటికి లేటెస్ట్గా ఒక ఎంఓ అని లేదు, ఈ ఎంఓ వాడు చేస్తున్నాడు వాడు చేస్తాడు, బట్ ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది. సో ఎంఓ చూడగానే ఇది పైనుంచి వచ్చింది. సహజంగా ఈ మనకి ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి వచ్చినట్లు పైనుంచి వచ్చాడు. పైనుంచి సమ్వేర్ ఎల్స్ హ్యాస్ క్లైంబ్డ్ ద బిల్డింగ్స్, ఫ్రమ్ దేర్ ఓన్లీ హ్యాస్ కమ్ టు దిస్ ప్లేస్. అది ఎక్కడెక్కడ అని తెలియదు మనకు, ఎక్కడో ఎక్కాడు. సో ఎక్కడో ఎక్కడ అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి పైనుంచి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అక్కడ మనకి అది కూడా గ్యాస్ కట్టర్తో అన్ని కట్ చేసినట్టు కనబడుతున్నాయి. సో హీ హ్యాస్ వెల్ ప్రిపేర్డ్. మామూలుగా అయితే గ్యాస్ కట్టర్తో లేకుండా కట్ చేయలేడు. రెండోది ఏంటంటే అది కట్ చేసిన కూడా పవర్ ఉండాలి, పవర్ ఎక్కడి నుంచి తీసుకున్నాడో తెలియదు. దాన్ని కట్ చేసిన తర్వాత లోపల ఇట్స్ ఏ రిస్కీ వన్, చాలా రిస్క్తో కూడుకుంది వచ్చింది. సో ఈ రెండింటికి మనకి కొద్ది రోజుల ముందు 10 days ముందు సిఎంఆర్ అండ్ బిగ్ షాపింగ్ మాల్ ఉంది. సిఎంఆర్ అండ్ బిగ్ షాపింగ్ మాల్లో అఫెన్స్ అది మరి టూరిస్ట్కి మన మూవీలో చూపించినట్టుగా ఉంది. సిఎంఆర్ అనేది 5-story బిల్డింగ్. 5-story బిల్డింగ్కి వాళ్ళు పరంజాలు వేశారు. దేనికంటే పెయింటింగ్స్ అవి చేస్తున్నారు. ఆ పరంజాస్ నుంచి ఎక్కి టాప్ ఫ్లోర్కి వెళ్ళి రూఫ్ టాప్కి వెళ్ళి లిఫ్ట్ బ్రేక్ చేసి లిఫ్ట్లో నుంచి కిందకి దిగి, ఆ లిఫ్ట్లో చిన్న గ్యాప్ ఉంటుంది, లిఫ్ట్లో నుంచి కిందకి దిగి 2nd floorకి వచ్చి ఆల్ కౌంటర్స్ ఓపెన్ చేశారు. వెరీ ఫార్చునేట్లీ సిఎంఆర్ వాడి దగ్గర 80 నుంచి 100 కేజీల బంగారం ఉంది కాబట్టి ఆ 100 కేజీల బంగారం లాకర్లో పెట్టేది కూడా సరిపోయింది. ఈచ్ అండ్ ఎవ్రీ కౌంటర్ హీ హ్యాస్ వెరిఫైడ్, బట్ ఈ ఫోన్ సమ్ ఆఫ్ ద క్యాష్, లిక్విడ్ క్యాష్ అనేది దొరికింది. దాంతో వెళ్ళిపోయి ఫ్రమ్ దేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఇనిషియల్. ఓకే, అక్కడి నుంచి. సో యాక్చువల్లీ ఆ ఇన్వెస్టిగేషన్ అలా ప్రాసెస్లో ఉండగానే దీస్ 2 offenses వర్ టేకింగ్ ప్లేస్. సో అది కొంత మాకు హెల్ప్ అయింది ఇన్వెస్టిగేషన్. అంటే ఈ ఎంఓ ఫలానా వాడు చేస్తున్నాడు, మీరు నైబర్ డిస్ట్రిక్ట్స్కి ఎవరికైనా ఇంటిమేట్ చేస్తారా? అబ్వియస్లీ మనకి క్రైమ్కి సంబంధించిన వాళ్ళు సపరేట్గా దీని మీద కూడా ఉండేవాళ్ళు ఉంటారు. ఎనీ అఫెన్స్, ఏ అఫెన్స్ అయినా సరే వెంటనే యాజ్ అండ్ వన్ ఎనీ అఫెన్స్ టేకెన్ ప్లేస్ వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చి రాగానే ఇలా అయింది, మన నేరస్తుడు వాడు ఉన్నాడా, జైల్లో ఉన్నాడా, ఎక్కడున్నాడా ఏంటని అడుగుతారు. సో దీంట్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్న వాళ్ళ గురించి ఎర్లియర్ చేసి వాళ్ళు ఉండిపోయిన వాళ్ళు కాకుండా ఖచ్చితంగా నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి అడుగుతాము. నైబరింగ్ మనకి బార్డరింగ్ స్టేట్ కూడా ఒరిస్సా ఉంది కాబట్టి ఒరిస్సా వరకు అడుగుతాం. సో రెండోది ఏంటంటే మోర్ ఓవర్ ఈ అఫెన్స్ మనకి ఎక్కడో దగ్గర కెమెరాలో కనిపించినటువంటి విజువల్స్ దాన్ని కూడా కొంత మనం తీసుకొని ముందుకెళ్తుంటాం. ఇన్వెస్టిగేషన్ టెక్నికల్ సపోర్ట్ అన్నాను, టెక్నికల్ సపోర్ట్ కూడా తీసుకొని వాళ్ళు మనం అడిగినప్పుడు వాళ్ళు కొంత సమాచారం ఇస్తారు. వాడి తాలూకు అవైలబిలిటీ కానీ, వాడు జైల్లో ఉన్నాడు కానీ, ఎక్కడ ఉన్నాడు కానీ, దేర్ ఇస్ ఎ ప్రాబిలిటీ అండ్ పాసిబిలిటీ. సో వాళ్ళని మనం రూల్డ్ అవుట్ చేసుకొని వెళ్తూ ఉండాల్సి వస్తుంది. అంటే ఈ కేసులో మీరు పక్కన పోలీసులతో మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఇచ్చిన లీడ్ మరి ముందుకు సపోర్ట్ వచ్చింది. ఎస్, ఇందులో ఈ కేసుకి సంబంధించి మా లా అండ్ ఆర్డర్ వాళ్ళతో పాటు అధికంగా ఎడిషనల్ సపోర్ట్ ఆర్ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఎక్కువ ఇచ్చింది సిసిఎస్ సంబంధించిన 2 ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, కాంతారావు సార్ అని, అలాగే శ్రీనివాసరావు అని చెప్పి మా బ్రదర్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎక్కువగా దీన్ని ప్రెస్టేజెస్ తీసుకున్నారు. ప్రెస్టేజ్గా తీసుకోకపోతే 8 kgs ఆఫ్ గోల్డ్ వన్స్ ఇప్పుడు కానీ మనం డిటెక్ట్ చేయలేకపోతే, రికవర్ చేయలేకపోతే ఇంకెప్పుడు కూడా చేయలేం. సో దాని క్లూస్ అన్నీ కూడా అవి మనకి క్లోజ్ అయిపోతుంటాయి. సో దానివల్ల మీరు అన్నట్టుగా అందరూ కలిసి క్రైమ్ టీమ్స్ బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ అండ్ బార్డరింగ్ స్టేట్కి వెళ్ళినప్పుడు దెర్ ఈస్ సమ్ క్లూ. ఆ క్లూ కనెక్టెడ్ టు సిఎంఆర్ కేస్. సో అక్కడ ఏదైతే మనం ప్రాసెస్ చేస్తున్నామో ప్రాసెస్ చేసిన దగ్గర నుంచి మనకి ఏదైతే ఉన్నదో ఆ డౌట్ ఉందో ఆ డౌట్ని ఇక్కడికి వచ్చి కొంత కన్ఫర్మ్ 60% కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకు వచ్చిన టెక్నికల్ సపోర్ట్ తోటి 90% వరకు వెళ్ళడం. కానీ సో ఇదేది కూడా మన స్టేట్కి సంబంధించినలా కనిపించట్లేదు.
ఇవన్నీ మన స్టేట్కి కనిపించట్లేదు. మన స్టేట్కి సంబంధించి అఫెండర్ని పట్టుకోవడమే మన కష్టం. వేరే అదర్ స్టేట్కి వచ్చేటప్పుడు అఫెండర్ అనగానే అక్కడికి వెళ్ళిన తర్వాత వీ డోంట్ నో వెదర్ ఈజ్ రియల్లీ కనెక్టెడ్ ఆర్ నాట్. సో అక్కడి నుంచి మన అదర్ స్టేట్కి వచ్చేటప్పటికి నెక్స్ట్ మా ఆఫీసర్స్ ఎవరైతే మా మేడం గారు తీసుకున్నటువంటి ఏదైతే స్టెప్స్ ఉన్నాయో, వాస్తవానికి మాకన్నా ఆమె ఎక్కువగా ఫీల్డ్లోకి వచ్చి మేడం గారు ఇన్వెస్టిగేషన్ చేసి ఆమె డిటెక్ట్ చేసినట్టే మా అడిషనల్ ఎస్పీ సార్. మా తాలూకు వీఆర్ జస్ట్ టూల్స్. ఈ పర్టికులర్ కేసులో వీఆర్ జస్ట్ టూల్స్ అంతే. మిగతాదంతా కూడా వాళ్ళకున్న ఇంటెలిజెన్స్, వాళ్ళకున్న ర్యాప్ కోఆర్డినేట్ చేసుకొని చేస్తుంది. అంటే మీరుకున్న లీడ్స్ని తీసుకుంటే మీరు ఛత్తీస్గఢ్ మీరు వెళ్ళారు. ఎక్కడ ఛత్తీస్గఢ్ ఎక్కడండి? సో ఛత్తీస్గఢ్ అంటే మనకి రాయ్పూర్ తర్వాత కబర్దా అనేటటువంటి డిస్ట్రిక్ట్ ఉంది, కబర్దా విలేజ్ కూడా, టౌన్ ఇట్ సెల్ఫ్. ఆ టౌన్ అంతా కూడా ఒకటే పోలీస్ స్టేషన్, అక్కడే ఎస్పీ, అక్కడే కలెక్టర్ గారు. సో హెడ్ క్వార్టర్. సార్ ఇప్పుడు మీరు పట్టుకొచ్చిన లోకేష్ ఎస్ గతంలో కూడా అఫెండర్ వాడు గతంలో చేశారంట, సేమ్ ఏమోనా అక్కడ కూడా? ఎస్, వాడు లోకేష్ అనేవాడు ఈజ్ ఏ సింగిల్ అఫెండర్. ఎక్కువ కేసులను కూడా సింగిల్గానే చేశాడు వాడు. అంటే ఈ ఎంఓ ఎప్పటి నుంచి చేస్తున్నాడు ఆయన? 2014, 2016. అంటే గ్యాస్ కట్టర్తో వస్తాడు. Yes, yes. ఎక్కడ తీసుకొస్తాడు గ్యాస్ కట్టర్ వాడు? గ్యాస్ కట్టర్ రాయ్పూర్లో కొనుక్కున్నాడు. ఆల్సో వెరిఫైడ్. గ్యాస్ కట్టర్ రాయ్పూర్లో రైల్వే స్టేషన్ అవ్వదు ఎవ్రీవేర్. అంటే సింగిల్ అఫెండర్ ఇంత పెద్ద ఎక్విప్మెంట్ వస్తుంటాడా? సో పెద్ద ఎక్విప్మెంట్ ఏం కాదు. గ్యాస్ కట్టర్ అనేది ఇంత ఉంటుంది. సో దానికి ఎలక్ట్రికల్ సంబంధించిన దాన్ని వైర్ని అడుక్కుంటాడు, పర్చేజ్ చేస్తాడు. సో ఆ వైర్ని పర్చేజ్ దగ్గరలో ఉన్నటువంటి లైన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రీట్ లైన్స్ కలిపిస్తాడు. స్ట్రీట్ లైన్ కలిపిస్తాడు. స్ట్రీట్ లైన్ కలిపి స్ట్రీట్ లైన్ నుంచి పవర్ తీసుకొని కట్ చేస్తాడు. ఈ ప్రాపర్టీ అంతా ఏం చేస్తాడు వాడు? ఈ సహజంగా ఈ ప్రాపర్టీ అంతా కూడా లావిష్గా ఖర్చు పెడతాడు. కొన్ని దగ్గర మనకి ఈ స్టేట్ కాకుండా ఒరిస్సాలో చేస్తే వాడు ఏం చేస్తాడు, అలహాబాద్లో కొంత డిస్పోజల్ ఇచ్చాడు, ఒకసారి వెస్ట్ బెంగాల్లో డిస్పోజల్ ఇచ్చాడు. అదర్ స్టేట్ వాడికి ఒక సెలూన్ ఉంది, బ్రహ్మాండమైన సెలూన్ ఉంది, హెయిర్ సెలూన్ ఉంది. వాళ్ళ వైఫ్కి బ్యూటీ పార్లర్ ఉంది. వాడికి బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ఉంది, 2 స్టోరీ బిల్డింగ్ ఉంది, ఓన్ హౌస్. అక్కడ మనకి రమణ్ సింగ్ గారు సీఎం గారు ఉన్నటువంటి ఏరియా, హైలీ పోష్ ఏరియా. వాటి మధ్యలో ఉన్నాడు. ఎక్కడ కూడాను లో పవర్టీ లైన్లో ఉండాల్సిన దగ్గర ఏం లేడు. బిల్డింగ్ ఈజ్ గుడ్. ఎందుకు వస్తాడు మరి ఇంత ప్రాపర్టీ పెట్టుకుని? సో ఈజీ మనీ. అక్కడ ఆడికి నెలకి 14,000, 15,000 వస్తుంది. వాడు బ్రదరు సెలూన్లో పని చేస్తే సొంతంగా 14,000, 15,000 వస్తుంది. వేరే జిలాట్ దగ్గర నేరం చేసినట్టయితే ఈజీ మనీ వస్తుంది, ఈజీగా వస్తుంది. కాబట్టి సో ఒకసారి ఈజీ మనీ వచ్చిన తర్వాత 1 year జైల్లో ఉండడానికైనా ఆయన ప్రిపేర్డ్గా ఉంటాడు. ఓకే, ఈ ప్రాపర్టీ ఏం చేశాడండి? ఇంకా ఇప్పుడు మొన్న రవి జ్యువెలర్స్ ప్రాపర్టీ ఎక్కడ కూడా డిస్పోజ్ చేయలేదు ఇంకా? ఎస్, రవి జ్యువెలర్స్ సంబంధించి ఎప్పుడైతే నేరం చేశాడో, నేరం చేసిన తర్వాత యూజువల్లీ అతను రైల్వే ట్రాక్ ద్వారా వస్తున్నాడు, ట్రైన్ పట్టుకొని వస్తున్నాడు, ట్రైన్లో వస్తాడు, ట్రైన్లో వెళ్ళి. అంటే ఆ రోజు అఫెన్స్ అయిన తర్వాత ఇప్పుడు వెళ్ళాడు వాడు? ఎస్, ఆ రోజు అఫెన్స్ అయిన తర్వాత అంటే వాడి ట్రైన్ మిస్ అయిపోయింది. వాడికి ఎక్కడ కూడా భయం లేదు. వాడిని పోలీసులు ట్రాక్ చేస్తారని అనుమానం లేదు. వాడు వెనకాతల హంట్ చేస్తారని అసలు చాలా ధీమాగా ఉన్నాడు. అందుకని హాయిగా రోమ్ చేశాడు. ఇక్కడే గంట స్తంభం అన్ని ఏరియాలో కూడా తిరిగాడు, హ్యాపీగా తిరిగాడు. నైట్ ట్రైన్ ఎప్పుడు వస్తే నైట్ ట్రైన్ వరకు చూసుకున్నాడు. సహజంగా నేరస్తే ఎప్పుడైనా నేరం చేస్తే ఆ ప్లేస్ని ఏదో రూపంగా వదిలేనుకుంటాడు. ఎదురు బై రైడ్, ఎదురు బై రోడ్, ఆ ట్రైన్, ఎందుకంటే అడితే ప్రాపర్టీ ఉంది కదా. ప్రాపర్టీ ఉన్నప్పుడు మన డబ్బులు ఎత్తుకు జాగ్రత్తగా వచ్చి పెడతాం. వేరే వచ్చి పడిపోతే అది ఇష్టం కదా. సో ఆ విధంగా కూడా చూడలేదు. చాలా టైం తీసుకుని ఆ నైట్ వెళ్ళిపోయి రాయ్పూర్ దిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. మీకు ఇప్పుడు చాలా కేసుల్లో, మీకు చెప్తున్న కేసుల్లో తీసుకుని ఇంట్రెస్ట్ అనేది, ప్యాషన్ ఉంటేనే కేసులు రేట్ కట్టారు. ఏదో ఎఫ్ఐఆర్ కట్టాం అని కాకుండా ఇప్పుడు మీలాగే మంచి పేరు తెచ్చుకోవాలి అనుకున్న ఆఫీసర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే ఎప్పుడు కూడా ఆఫీసర్స్ ఏ ఒక్కరైనా సరే, ఇందులోనే కదా ఎందులోనే సరే, ఎక్కువ హైయెస్ట్ హైట్స్కి వెళ్ళాలని చూస్తారు. డే బై డే గ్రో అవ్వాలని చూస్తారు. డే బై డే ఎలివేట్ అవ్వాలని చూస్తారు. ఖచ్చితంగా ఉన్న ప్లేస్ నుంచి ప్రమోట్ కావాలని చూస్తారు. ఎవరైతే సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ లెవెల్స్లో పనిచేయాలని చూస్తారు. ఎవరికైనా ప్రైజ్ అనేది ఇష్టం. ఎవరైనా పొగిడితే మీరు బాగా పనిచేస్తారని చెప్తే సహజంగా పొగట్టుకు లొంగని వాళ్ళు ఎవరు ఉంటారు. ఆ పొగట్టు కోసమని కానీ మనం బాగా పనిచేస్తున్నామని చెప్పుకోవడం కోసమైనా సరే మనం ఎక్కువగా కష్టపడతాం. అంటే మోర్ ఓవర్ ఆన్ ద అదర్ హ్యాండ్ మనం పొగట్టు మనం చూసేది లెజిటిమేట్ డ్యూటీస్ సంబంధించి చేసేటప్పుడు ఎక్కువగా బాధ్యతలు ఏదో పోగొట్టుకొని వస్తారు. ఏదో దెబ్బలు తగిలో లేకపోతే ఏదో పోగొట్టుకొని వస్తారు. వాళ్ళకి మనం ఫస్ట్ ఇచ్చేది ఏదైతే రిసెప్షన్, మీకేం పర్వాలేదు. ఇక్కడ ఇందులో కూడా డోంట్ వర్రీ, మీకు మేడం గారు కూడా వచ్చి చెప్పారు, మీరే వరీ అవ్వకండి, మీ ప్రాపర్టీ దొరుకుతుంది, డిటెక్ట్ చేస్తామని చెప్పి. అది కాకుండా నిన్నెవడ సీసీ కెమెరాలు సరిగ్గా పెట్టుకో. సో ఆ టైంలో వాళ్ళు బాధలతో ఉంటారు. సో మనకి కోపం వచ్చినా సరే దాన్ని పక్కన పెట్టి మీకు చేస్తామంటే సో చేస్తారని కాన్ఫిడెన్స్ వాళ్ళలో క్రియేట్ అవుతుంది. సో మన మీద కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడి నుంచి మనం చేయాల్సినంతా కూడా మీరు అన్నట్టుగా ఇంట్రెస్ట్ ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువగా మనం అవుట్పుట్స్ వస్తాయి.
మనం ఎంత ఎక్కువగా మనం చేయాలని తపన పడతామో ఆ తపన బట్టి మనకి ఎంత స్థాయి వాళ్ళు కూడా పనిచేస్తారు. మనకి ఆ తపన కనిపించకపోయినట్టయితే వాళ్ళు కూడా లైట్గానే తీసుకుంటారు. సో చేసే అధికారి ఎప్పుడు కూడాను చేయాలనుకున్నట్టయితే అట్లీస్ట్ తను చేయాల్సిన దాంట్లో 70 to 80% ఖచ్చితంగా రీచ్ అవుతుంది. ఏదో ఒక ఎఫర్ట్ ఎప్పుడు కూడా వదిలేయకూడదు. చాలా కేసులు 2 years పోయిన తర్వాత కూడా డిటెక్ట్ అయిన సందర్భాలు ఉంటాయి. సో 2 years వరకు వెయిట్ చేయాలి. వీ హ్యావ్ టు వెయిట్. సో వెయిట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం కేసెస్ డిటెక్ట్ చేస్తాం. కాకపోతే ఎప్పుడు కూడా మీరు అన్నట్టుగా ఇన్స్టెంట్ రిలీఫ్ కోరుకుంటారు ఎవరైనా, లైక్ ఇన్స్టెంట్ కాఫీ. నేరం జరిగింది, ప్రాపర్టీ పోయింది, వెంటనే ప్రాపర్టీ రావాలనుకుంటారు. బట్ పోగొట్టుకోవడం ఈజీ, కానీ సంపాదించడం చాలా కష్టం. వేరే మీరు అన్నిటికీ ఇప్పుడు ఛత్తీస్గఢ్ వెళ్ళాలన్నప్పుడు ఒకటి కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ వాజ్ హ్యావింగ్ ఓన్లీ మదర్ లాంగ్వేజ్ తెలుగు, ఇది మాత్రమే తెలుసు. అక్కడికి వచ్చేటప్పుడు హిందీ కమ్యూనికేషన్, వాళ్ళు అదర్ పోలీస్ సపోర్ట్ చేయాల్సి ఉంది. సపోర్ట్ చేస్తారు. ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం ఉంది. ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం, ఎందుకంటే నీళ్ళు 18 hours జర్నీ చేస్తే కానీ బయలుదేరి వెళ్ళడం, మధ్యలోని ఘాటీ ఏజెన్సీ అంతా కూడా ట్రైన్స్ ఫ్రీక్వెన్సీ లేవు. ఈలోగాడు ముద్దాయి ఉంటాడో ఉండదో తెలియదు. వెళ్ళిన తర్వాత వాళ్ళు మనకి సపోర్ట్ ఎంతవరకు చేస్తారు, అదర్ స్టేట్ పోలీస్. ఇవన్నిటినీ కూడాను మేడం గారు మాకు చాలా ఈజీ చేశారు. మేడం గారు అన్ని ఇందాక మీకు ఎందుకంటే యూఆర్ జస్ట్ టూల్స్ ఇన్ దిస్ కేస్, పర్టికులర్ కేసు. మేడం గారు అన్నీ కూడా అక్కడ వాళ్ళతో మాట్లాడడం, అక్కడ అధికారులతో మాట్లాడడం, నెక్స్ట్ సీనియర్ ఆఫీసర్తో మాట్లాడడం, మేము వెళ్ళేటప్పటికి అన్నీ ఈవెన్ రిటర్న్ జర్నీలో కూడా మేము ఎక్కడ ఇబ్బంది పడకుండా మా అందరికీ కూడా రిజర్వేషన్, అంటే ఆఫీసర్ తాలూకు ఇంట్రెస్ట్. వెళ్ళి అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంఫర్ట్గా ఉంటే, మాకు హెక్టిక్ జర్నీ అయింది అనుకోండి సార్, దాంతో పెయిన్స్ తోటే సగం ఉంటుంది ఏంటి జర్నీ. సో కంఫర్టబుల్గా వెళ్ళామని సార్, అది చేయాలని తప్పనమాట. వాటన్నిటినీ కూడా మాకు లేకుండా లోడ్ చేశారు. అట్ ద సేమ్ టైం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ లోకల్ పోలీస్తో కూడా మాకు గ్యాప్ లేకుండా అది కూడా. ఈవెన్ కోర్ట్స్ కూడా చాలా మట్టుకి మేము వెళ్ళిన చేసిన ట్రాన్సిట్ పెట్టడంలో కూడా అక్కడ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కూడా మీట్ అవ్వడం, అక్కడి నుంచి ముద్దాయిని మనం 24 hours తేవాలని టెన్షన్ పడకుండా తీసుకొని రావడం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. వితిన్ 24 hours తేవాలంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, మనం తీసుకుని కష్టం అవుతుంది. వేరేది అక్కడ కోర్టులో మనం ప్రొడ్యూస్ చేసి ఎక్కడ తీసుకొని రావడం అనేది మనకి ఫ్రీ టైం కూడా దొరికితే ఇక్కడ కోర్టు కూడా రెగ్యులర్ పెట్టడం జరుగుతుంది. ఏదేమైనా అధికారి ఇన్వెస్ట్ చేసినటువంటి ఇంట్రెస్ట్ని బట్టే నో పెయిన్ నో గెయిన్ సార్. మనం ఎంత ఎక్కువ పెయిన్స్ తీసుకుంటే అంత గెయిన్స్. మీరు బంగారం తీసుకొచ్చి ఆ షాప్ ఆయనకి ఇవ్వగానే ఆయన ఫీలింగ్స్ ఏంటండి? అంటే ఇంకా అప్పుడే మనం ఇవ్వలేము. ఏదైనా కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి సర్కార్ దొరికిందని వాళ్ళకి భరోసా వచ్చేది కదా. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఇప్పుడు పోగొట్టుకున్నది వస్తుందో రాదు తెలియదు. అంత పెద్ద ప్రాపర్టీ రాగానే ఆయన ఫీలింగ్స్ ఏంటున్నాయి? ఖచ్చితంగా హ్యాపీ కదా. మన 6 kgs పైన బంగారం అంటే తక్కువ బంగారం కాదు. 1 తులం పోతేనే వస్తుంది రాదు తెలియని పరిస్థితిలో 6 kgs బంగారం, అది వితిన్ 48 hours మనం తేగలిగాము అంటే, రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళి తెచ్చామంటే ఆయనకి ఐ థింక్ ఆయనకి నో హోప్స్. ఆయన నో హోప్స్ నుంచి హోప్స్ క్రియేట్ చేసి ఆయనకి ప్రాపర్టీని 48 hours అప్పచెప్పమంటే ఎంటైర్ క్రెడిట్ గోస్ టు మై సీనియర్ ఆఫీసర్స్, ఏదైనా మెడిసిన్ ఎస్పీ అనిల్ సార్ ఆర్ ఎస్పీ మ్యామ్. ఓకే, నేరం జరుగుతుంది. నేరం జరిగిన తర్వాత బాధితుడు పోలీస్ స్టేషన్కి వస్తే ఖచ్చితంగా మన ఇచ్చిన మాటల్లోనే ఆయనకు సగం ఊరట వస్తుంది అంటున్నారు మురళి గారు. ఎక్కడైనా కేసు జరిగిన వెంటనే నేర స్థలంలోనే ఖచ్చితంగా నిందితుడు ఒక విజిటింగ్ కార్డు పడేస్తాడు. అంటే విజిటింగ్ కార్డు మీన్స్ క్లూస్ వదులుతాడు. కాబట్టి నేర స్థలాన్ని ఎంత బాగా పరిశీలిస్తే అక్కడ మనకు క్లూ దొరుకుతుంది. ఆ క్లూ ద్వారా ఖచ్చితంగా నిందితుడు పట్టుకోవచ్చు అంటూ రవి జ్యువెలర్స్ కేసులతో పాటు తనకున్న ఎక్స్పీరియన్స్లో పలు కేసులను ఉదాహరించారు. ఇది ఈ వారం మురళి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.